గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు మనము ఎస్ఎస్సి హెచ్ఎస్ఎల్ సంబంధించిన 2018 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేది జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అనేది మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. ఆల్రెడీ మనము పార్ట్ 3 డిస్కస్ చేసాము. లెట్ us స్టార్ట్ విత్ ద పార్ట్ 4. బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేది మనం చూసినట్లయితే దాంట్లో పారాజైటిక్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అనేది అక్కడ బొటానికల్ అంటే ఏం లేదు, ప్లాంట్స్కి సంబంధించి. సో వాటిని ఇక్కడ ఆ ప్లాంట్ ఏదిరా అంటే గ్లెడోవియా కొన్యాకొరం. ఇది ఒక ప్లాంట్ అన్నమాట. అది ఏ కమ్యూనిటీకి సంబంధించిందిరా అంటే నాగాస్ కమ్యూనిటీ అని మనం తెలుసుకోవాలి. ద యూనియన్ హోమ్ మినిస్ట్రీ విల్ సెటప్ అండ్ ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్. అది 14C అంటారనమాట ఈ సెంటర్ పేరు. ఓవరాల్ ఏంటంటే కంప్యూటర్ సంబంధించిన సైబర్ క్రైమ్స్ ఏవైతే జరుగుతాయో వాటికి సంబంధించిన మినిస్ట్రీ ఏదిరా అంటే హోమ్ మినిస్ట్రీ సెటప్ చేయడం జరుగుతుంది. సో ఇది ఎక్కడ మనము చూస్తామంటే న్యూఢిల్లీలో సెటప్ చేయడం జరుగుతుంది. సో సైబర్ క్రైమ్స్కి సంబంధించిన ఈ ఇన్స్టిట్యూట్ అనమాట. వీ ఆబ్టైన్ యావరేజ్ పవర్ బై డివైడింగ్ ద టోటల్ ఎనర్జీ కన్జ్యూమ్డ్ బై ద టోటల్ టైం టేకెన్. ఇక్కడ పవర్ అనేది బై డివైడింగ్ ద టోటల్ ఎనర్జీ కన్జ్యూమ్డ్ బై ద టోటల్ టైం టేకెన్. ఈ విధంగా మనము యావరేజ్ పవర్ అనేది మనము ఆబ్టైన్ చేయొచ్చు. టోటల్ 75% ఆఫ్ ద వాటర్ అనేది కవర్ చేస్తుంది ఎర్త్ పైన, మిగతా 25% అనేది ల్యాండ్ అది మనం తెలుసుకోవచ్చు. మొజిల్లా ఫైర్ ఫాక్స్ అనేది ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ కాదు, ఎందుకంటే మొజిల్లా ఫైర్ ఫాక్స్ ఇది వన్ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ బట్ నాట్ ఆపరేటింగ్ సిస్టమ్. నెక్స్ట్ మనం చూసినట్లయితే ద డిమాండ్ ఫర్ లేబర్ ఈజ్ ద సేమ్ యాజ్ ద మార్జినల్ రెవెన్యూ ప్రోడక్ట్. ఏదైతే డిమాండ్ ఉందో లేబర్ కోసమో అది యాజ్ ఈక్వల్ టు మార్జినల్ రెవెన్యూ ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు. బోర్డ్ ఆఫ్ ఇండస్ట్రియల్ అండ్ ఫినాన్షియల్ రీకన్స్ట్రక్షన్ చూసినట్లయితే అది 1987లో దీన్ని ఎగ్జిస్టెన్స్లోకి రావడం జరిగిందనమాట. BIFR, బోర్డ్ ఆఫ్ ఇండస్ట్రియల్ అండ్ ఫినాన్షియల్ రీకన్స్ట్రక్షన్, గుర్తుంచుకోండి అబ్రివేషను. ఐసో హైట్స్ ఏంట్రా అంటే ఇది ద లైన్స్ దట్ కంబైన్స్ ద ప్లేసెస్ ఆఫ్ సేమ్ అమౌంట్ ఆఫ్ రెయిన్ఫాల్. ఎక్కడైతే ఈ విధంగా సేమ్ రెయిన్ఫాల్ ఉంటుందో అక్కడ మనం ఐసో హైట్స్ అనుకుంటే సేమ్ ప్రెషర్ ఉండేదాన్ని ఐసో బార్స్ అంటారు. మనం ఈ విధంగా చార్ట్స్లలో మనం ఇదే ఒక ఐసో హైట్స్ ఐసో బార్స్ అనేది మనము చూడొచ్చు. ఆ కార్టోగ్రఫీ అంటే స్టడీ ఆఫ్ చార్ట్స్ అంటారు. లోక్తాక్ లేక్ అనేది ఎక్కడుందిరా అంటే మణిపూర్లో ఉంది. సాంబార్ లేక్ అనేది రాజస్థాన్లో ఉంది. లోనార్ లేక్ అనేది మహారాష్ట్రలో చూడొచ్చు. హుస్సేన్ సాగర్ ఆంధ్రప్రదేశ్, అసలు తెలంగాణలో మనం చూడొచ్చు. సో ఈ విధంగా ప్రతి ఒక్క లేక్స్కి సంబంధించి క్వశ్చన్ అనేది అడుగుతాడు. షాజహాన్ క్రెడిటెడ్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ రెడ్ ఫోర్ట్ కట్టించినది ఎవరు అంటే షాజహానే కట్టించింది. ఈ రెడ్ ఫోర్ట్తో పాటు ఇతను ఇంకా ఏం కట్టించాడు అంటే తాజ్మహల్ కూడా కట్టించడం జరిగింది. ఇక్కడ తీర్థాంకరాస్ అనే వర్డ్ మనం చూసినట్లయితే జైనిజంకి సంబంధించినది అని గుర్తుంచుకోండి. త్రిపీటకాసు దేనికి సంబంధించింది, అది బుద్ధిజం సంబంధించి. జైన్ ఆగమాస్ అని బుక్స్ అనేది మనం చూడొచ్చు. ఇంటర్నేషనల్ కాలింగ్ కోడ్ నేపాల్ది ఏందిరా అంటే 977 అనమాట. ఇండియాది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో నాకు పెట్టండి. అల్లాయిస్ అనేది ఇది ఇట్స్ ఎ మిక్చర్ ఆఫ్ హోమోజినియస్ ఎలిమెంట్స్ అనమాట. ఇప్పుడు మనకి అల్లాయిస్కి మనం చూసినట్లయితే జర్మన్ సిల్వరు, ఆల్నికో, ఇవన్నీ డిఫరెంట్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఒక టైప్ ఆఫ్ అల్లాయిస్. హోమోజీనియస్ అంటే ఏం లేదు, సేమ్ కేటగిరీకి అనమాట. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అనేది చూసినట్లయితే ఈయన ఈజ్ ద లీడర్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ లీడర్స్ ఆఫ్ పార్లమెంట్గా మనం గుర్తుంచుకోవాలి. ఇతను కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ యొక్క లీడర్తో పాటు లీడర్స్ ఆఫ్ పార్లమెంట్గా మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే పార్ట్ 12 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం డీల్ చేస్తుంది అంటే పార్ట్ 12 అనేది సెంటర్ స్టేట్ ఫైనాన్షియల్ రిలేషన్ సంబంధించి అని మనం తెలుసుకోవచ్చు. స్కెలిటల్ మజిల్ టిష్యూ అనేది ఎలా ఉంటాయరా అంటే మల్టీ న్యూక్లియేటెడ్ టైప్ అనమాట. సో ఈ స్కెలిటల్ మజిల్ టిష్యూస్ అని మొత్తం అన్నీ ఈ మల్టీ న్యూక్లియేటెడ్ టైప్ అని మనం తెలుసుకోవచ్చు. అంటే డిఫరెంట్ మల్టిపుల్ న్యూక్లియేటెడ్ అనమాట, న్యూక్లియస్ అనేది ఉంటాయి. బ్రయోఫైట్స్, థాలోఫైటా, టెరిడోఫైట్స్ ఇవన్నీ ఏంటంటే ప్లాంట్ గ్రూప్స్ అనమాట. సో దీనిలలో మనము హిడెన్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ అనేది మనము వీటిలో చూడొచ్చు. అంటే దాగి ఉంటాయంట రిప్రొడక్టివ్ ఆర్గాన్స్. అలాంటి నేచర్ ఉండేది బ్రయోఫైట్స్, థాలోఫైట్స్ అండ్ టెరిడోఫైట్స్, ఇలాంటి ప్లాంట్ గ్రూప్స్లో మాత్రమే. హొజాంగ్ 15 అనేది
నార్త్ కొరియాస్ మోస్ట్ పవర్ఫుల్ న్యూక్లియర్ కేపబుల్ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్. ఈ పేరు కూడా చూడండి ఎలా ఉందో. హజాంగ్ అనేది నార్త్ కొరియా యొక్క ఈ విధంగా ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్గా గుర్తుంచుకోండి. పవర్ని మనము P = రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ అంటే W/T అనమాట. బాయిలింగ్ చేయడం వల్ల జర్మ్స్ అనేది వాటర్లో ఉండేటివి చనిపోతాయి. సో దట్ ఈస్ ద బెస్ట్ వే ఆఫ్ కిల్లింగ్ ద జర్మ్స్. HTML అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. మెనూ బార్లో ఇక్కడ సెట్ ఆఫ్ లింక్స్ డిజైన్డ్ యాజ్ బటన్స్ అనమాట. మనము ఏ విధంగా డిజైన్ చేశారంటే ఇట్స్ యాజ్ ఎ బటన్స్ మనం చూడొచ్చు. ఫంక్షనల్ ఫినాన్స్ ఈజ్ అసోసియేటెడ్ విత్ అంటే అబ్బాపి లెర్నర్. ఇది ఫంక్షనల్ ఫినాన్స్కి సంబంధించి అని మనం గుర్తుంచుకోండి. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అనేది చూసినట్లయితే షుడ్ ఆల్వేస్ బి బ్యాలెన్స్డ్ ఇన్ ద ఫారిన్ ట్రేడ్ ఆఫ్ ఇండియా అనమాట. ఇది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటారు. సో ఏ విధంగా బ్యాలెన్స్ చేయాలంటే ఇన్ ద ఫారిన్ ట్రేడ్ ఆఫ్ ఇండియా ఇట్ షుడ్ ఆల్వేస్ బి బ్యాలెన్స్డ్ అని మనం గుర్తుంచుకోవాలి. బౌండరీ ఆఫ్ యుక్రెయిన్ అనేది చూసినట్లయితే డజంట్ సీమ్ టు టచ్ ద క్యాస్పియన్ సీ. క్యాస్పియన్ సముద్రంతో ఈ విధంగా టచ్ అనేది చేయదు బౌండరీ ఆఫ్ యుక్రెయిన్ అనేది. కపిల్ ధారా ఫాల్స్ అనేది చూసినట్లయితే నర్మదా నది దగ్గర ఈ విధంగా కపిల్ ధారా ఫాల్స్ అనేది మనము చూడొచ్చు. ఇక్కడ నర్మదా నది మనం చూసినట్లయితే సర్దార్ సరోవర్ డ్యామ్ అనేది కూడా అక్కడ మనం ఉంది. సూర్సత్సాయ్ అనేది ఇక్కడ ఏంటంటే సూర్ సరావలి, సాహిత్య లహరి, సూర్ సాగర్ ఇవన్నీ సూర్దాస్ రాయడం జరిగింది. సూర్సత్సాయ్ మాత్రము సూర్దాస్ రాయలేదు అని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఫ్రెంచ్ ఎస్టాబ్లిష్డ్ దేర్ ఫస్ట్ ఫ్యాక్టరీ అట్ సూరత్ అండ్ సెకండ్ ఫ్యాక్టరీ అట్ ముసలిపట్టణం. సో ఫ్రెంచ్ క్యాపిటల్ కాలనీని పుదుచ్చేరిని అంటారు. వీళ్ళు మొట్టమొదటి ఫ్యాక్టరీ అనేది సూరత్లో, సెకండ్ ఫ్యాక్టరీ అనేది ముసలిపట్నంలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. స్కూల్ ఆఫ్ పెయింటింగ్స్ చూసినట్లయితే మరియు రీజియన్కి సంబంధించి ఇక్కడ పాడ్ అంటే స్క్రోల్ పెయింటింగ్స్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. ఈ స్కూల్ ఆఫ్ పెయింటింగ్స్ అనే రీజన్ చూసినట్లయితే పంజాబ్లో ఎక్కువగా మనము ఇవి చూడొచ్చు అనమాట. మధుబని టైపు, కాళీఘాటు, కాలంకరీ ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెయింటింగ్స్ ఉన్నాయి. ఈ పాడ్ స్క్రోల్ పెయింటింగ్స్ అనేది ఎక్కడ ఉంటాయరా అంటే పంజాబ్లో ఉంటాయి. మిగతా ఈ మధుబని, కాళీఘాట్ అండ్ కాలంకరీ మీరు కామెంట్ సెక్షన్లో నాకు పెట్టండి, చాలా ఇంపార్టెంట్, స్కిప్ చేయకండి. మధుబని పెయింటింగ్స్ ఎక్కడ ఫేమస్, కాళీఘాట్ ఎక్కడ ఫేమస్, కాలంకరీ ఎక్కడ ఫేమస్ ఖచ్చితంగా పెట్టండి, ఎందుకంటే ఇవి ఎగ్జామ్లో అడుగుతారనమాట. సిటీ ఆఫ్ ఇజ్రాయెల్ హ్యాస్ బీన్ రికగ్నైజ్డ్ యాజ్ ఇట్స్ న్యూ క్యాపిటల్ ఆఫ్ బై ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇది మనం చూసినట్లయితే ఇజ్రాయెల్కి ఈ విధంగా మనము జెరూజలేం అనేది చెప్పుకోవచ్చు. ఎక్కడైతే బర్త్ ఆఫ్ జీసస్ అనేది అక్కడే జరిగిందనమాట. క్రాప్ అనేది మేజర్ ఫారిన్ ఎక్స్చేంజ్ ఎర్నర్ ఫర్ శ్రీలంక ఏదిరా అంటే అప్పీల్ అండ్ టీ రెండు. అక్కడ శ్రీలంకలో ఎక్కువగా ఫారిన్ ఎక్స్చేంజ్ అనేది టీ కొనడం వల్ల మరియు అప్పీల్ ఈ రెండింటి వల్లే ఎక్కువగా రావడం జరుగుతుంది. హయ్యెస్ట్ మోలార్ మాస్ నోబెల్ గ్యాసెస్లో ఇది విలియం రామ్సే కనుగొన్నాడు ఈ నోబెల్ గ్యాసెస్ని. హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, క్సినాన్, రెడాన్ వీటన్నిటిలో ఎక్కువగా ఉండేది హయ్యెస్ట్ మోలార్ మాస్ అనేది క్సినాన్లో మనం చూడొచ్చు. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేది మ్యాక్సిమం వేవ్ లెంగ్త్ మనము దేంట్లో చూడొచ్చు అంటే గామా రేస్లో మ్యాక్సిమం వేవ్ లెంగ్త్ అనేది మనం చూడొచ్చు. 3 types ఆఫ్ లిస్ట్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్: ద యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అండ్ కంకరెంట్ లిస్ట్. ఈ మూడు మనం చూసినట్లయితే ఈ 3 రకాలుగా ఇండియన్ కాన్స్టిట్యూషన్లో లిస్ట్ అనేది మనం చూడొచ్చు. యూనియన్, స్టేటు మరియు కాంకరెంట్ లిస్ట్స్ అనే ఈ 3 రకాలు. ప్రెసిడెంట్స్ రూల్ చూసినట్లయితే కంటిన్యూస్ ఫర్ 6 months బట్ ఇట్ కెన్ బి ఎక్స్టెండెడ్ ఫర్ ఏ మ్యాక్సిమం పీరియడ్ ఆఫ్ 3 years అనమాట. విత్ ద అప్రూవల్ ఆఫ్ ద పార్లమెంట్ ఎవ్రీ 6 months. ఓవరాల్ ఏంటంటే ఈ ప్రెసిడెంట్ రూల్ అనేది కంటిన్యూగా 6 months ఉంటుంది. సో దీన్ని మనము 3 ఏళ్ళ వరకు ఇట్లనే ఎక్స్టెండ్ చేయొచ్చు, కానీ అప్రూవల్ తీసుకోవాల్సి ఉంటుంది ప్రతి 6 నెలలకు ఒకసారి పార్లమెంట్ నుంచి. స్ట్రైటెడ్ లిమ్స్, స్మూత్ ఐరిస్ ఆఫ్ ద ఓవరాల్ ఏంటంటే ఈ స్ట్రైటెడ్ అనేది లిమ్స్ అనమాట. స్మూత్గా ఉండేది ఐరిస్ ఆఫ్ ద ఐ, ఇన్ యూటరస్ అండ్ ఇన్ బ్రాంకీ ఆఫ్ ద లంగ్స్ ఇవన్నీ స్మూత్. సో కార్డియాక్ మసిల్స్ అనేది హార్ట్ అనమాట. ఓవరాల్ ఏంటంటే దేనితోటి ఇవి తయారైన అనమాట, కార్డియాక్ మసిల్స్ తోటి హార్ట్ తయారైంది. స్మూత్గా ఉంటాయి ఐరిస్ ఆఫ్ ద ఐ అవన్నీ. స్ట్రైటెడ్ అనేది మనం లిమ్స్ అంటే కాళ్ళు అనమాట. యాంజియోస్పర్మ్ అనేది
ప్లాంట్ ఎంబ్రియోస్ ఇన్ సీడ్ హ్యావ్ స్ట్రక్చర్డ్ కాల్డ్ కోటిల్డోన్ అనమాట. సో అంజియోస్పర్మ్ అనేది ఒక ప్లాంట్ ఎంబ్రియోస్, ఇది సీడ్లో. దీంట్లో ఏముంటాయరా అంటే కోటిల్డోన్స్ అనేది మనం చూడొచ్చు. 1 kWh ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంత జౌల్స్కి ఈక్వల్ అంటే 3.6 × 10⁶ జౌల్స్కి సమానమని మనం తెలుసుకోవాలి. అండర్ గ్రౌండ్ వాటర్ మనకు తెలుసు, అండ్ ద వాటర్ ఆన్ ఎర్త్ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ హైడ్రోస్పియర్ అని మనం దీన్ని గుర్తుంచుకోవాలి. సో అండర్ గ్రౌండ్ వాటర్తో పాటు ఎర్త్ సర్ఫేస్లో ఉండేదాన్ని హైడ్రోస్పియర్ అంటారు. ఎవ్రీ HTML ఫైల్లో ఒక టెక్స్ట్ ఫైల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఏ వరల్డ్ వైడ్ ఫినాన్షియల్ మెసేజింగ్ అనేది నెట్వర్క్ విచ్ ఎక్స్చేంజ్ మెసేజెస్ బిట్వీన్ బ్యాంక్స్ అండ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, దాన్ని ఏమంటారంటే స్విఫ్ట్గా మనం గుర్తుంచుకోవాలి. సో వరల్డ్ వైడ్ ఫినాన్షియల్ మెసేజింగ్ నెట్వర్క్ అనమాట. దీంట్లో మెసేజ్ అనేది ఎక్స్చేంజ్ బ్యాంకు మరియు ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ మధ్యలో జరుగుతుందన్నమాట. ఈ ఫినాన్షియల్ మెసేజింగ్ దాన్నే స్విఫ్ట్గా గుర్తుంచుకోండి. మార్కెటింగ్ సపోర్ట్ అండ్ సర్వీస్ స్కీమ్ అనేది 11th ప్లాన్లో మనం చూసినట్లయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరికి సపోర్ట్ చేస్తారు ఈ విధంగా అంటే హ్యాండీక్రాఫ్ట్ వాళ్ళకి ఎక్కువగా సపోర్ట్ చేయడం జరుగుతుంది. 11th ప్లాన్ ఆఫ్ మార్కెటింగ్ సపోర్ట్. హిమాలయాస్లు ఎమర్జ్డ్ ఫ్రమ్ తెత్యాస్ అంటే జియోసిక్లైన్ అంటారనమాట. ఓవరాల్ హిమాలయాస్ ఎక్కడి నుంచి ఈ విధంగా ఎమర్జ్ కావడం జరిగిందిరా అంటే తెత్తీస్ నుంచి. సో దాన్ని మనము జియోసిక్లైన్ కూడా చెప్పుకోవచ్చు అనమాట. ట్రాన్స్ హిమాలయ రివర్స్ అనేది చూసినట్లయితే మనకి బ్రహ్మపుత్ర, ఇండస్, సట్లెజ్ ఈ మూడింటిని మనము ట్రాన్స్ హిమాలయన్ రివర్స్గా మనం గుర్తుంచుకోవాలి. ఏ రివర్ బయట అవుట్ ఆఫ్ ద ఇండియా అనేది ఆరిజినేట్ అవుతుందిరా అంటే బ్రహ్మపుత్ర అని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే బుద్ధ వాజ్ బోర్న్ ఇన్ ఎక్కడ అంటే లుంబిని అనమాట. చనిపోయింది మాత్రం కుషీనగర్. ద ఫస్ట్ ఇంపార్టెంట్ రూలర్ టు ఎమర్జ్ ఫ్రమ్ ద చోళా డైనాసిటీ ఎవర్రా అంటే రాజరాజ చోళుడు మొట్టమొదటి ఇంపార్టెంట్ రూలర్ ఈ విధంగా చోళా డైనాసిటీలో ఎమర్జ్ అయినాడు అని చెప్పుకోవచ్చు. చాలా ఫేమస్ రూలర్ అనమాట. విజీ జాగ్ ఒక ఫేమస్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ వాయిస్తాడు. అతను ఏ ఇన్స్ట్రుమెంట్ రా అంటే వయలిన్ వాయిస్తాడని చెప్పుకోవచ్చు అనమాట. విజీ జాగ్ ఇతను. ద కంపెనీ హ్యాస్ సైన్డ్ అన్ అగ్రిమెంట్ విత్ యునెస్కో టు లాంచ్ వర్చువల్ రియాలిటీ కంటెంట్ అండ్ 360-degree వీడియోస్ ఆన్ ద ఇండియన్ హెరిటేజ్ సైట్స్ అంటే రీసెంట్గా మనము గూగుల్లో సెర్చ్ చేసినామంటే 360 degrees అనేది యాంగిల్ మనము వ్యూ చూడొచ్చు. సో ఇది సైన్ చేయడం జరిగిందనమాట. మొత్తం యునెస్కో సైట్స్ అన్నిటినీ 360 degrees చూపించాలని చెప్పి. ఇది శాంసంగ్. అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ నేపాల్ ఏదిరా అంటే నేపాలీ భాష అనమాట. ఐసోటోప్స్ ఆఫ్ అన్ ఎలిమెంట్కి ఏముంటాయంటే ఇక్కడ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అనేది మనం చూడొచ్చు. ద సోప్ మాలిక్యూల్స్ ఫ్రమ్ స్ట్రక్చర్స్ కాల్డ్ మిసిలిస్ అంటారనమాట. ఈ సోప్ మిసిలిస్ స్కాటర్ లైట్, ఇవి స్కాటరింగ్ ఆఫ్ లైట్ అనేది దీంట్లో మనము ఈ మిసిలిస్లో చూడొచ్చు. అదేవిధంగా ఆయిలీ డర్ట్ గెట్స్ కలెక్టెడ్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద మిసిలి. ఈ విధంగా ఆయిల్ కానీ డర్ట్ కానీ మనము ఈ విధంగా కలెక్ట్ అవుతాయని చెప్పి మనం తెలుసుకోవచ్చు అట్ ద సెంటర్ ఆఫ్ ద మిసిలి అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఆర్టికల్ 36 ప్రకారము అక్కడి నుంచి ఆర్టికల్ 51 వరకు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మెయిన్లీ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ గురించి పార్ట్ 4 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఇచ్చారని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్, రేస్, క్యాస్ట్, సెక్స్, ఇవన్నీ ప్లేస్ ఆఫ్ బర్త్ కమ్స్ అండర్ విచ్ కేటగిరీ అంటే ఫండమెంటల్ రైట్స్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ మనము ఈ ప్రొహిబిషన్ కానీ డిస్క్రిమినేషన్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రీజన్, రేసు, క్యాస్ట్, సెక్స్ ఇవన్నీ మనము రైట్ టు ఈక్వాలిటీలో వస్తాయని మనం గుర్తుంచుకోవాలి. ద టైప్ ఆఫ్ ఎపిథెలియల్ టిష్యూ అలోస్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ సబ్స్టాన్సెస్ త్రూ ఏ సెలెక్టివ్ ప్రియాంబుల్ సర్ఫేస్ ఇన్ ద లైనింగ్ ఆఫ్ బ్లడ్ ఫుడ్ వెజల్స్ ఆర్ లంగ్ అల్వియోలి. సో ఇది మనము సింపుల్ స్క్వామస్ ఎపిథెలియం అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఎలాంటి ఎపిథెలియల్ టిష్యూ అంటే ఈ విధంగా ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ సబ్స్టాన్సెస్ త్రూ ఏ సెలెక్టివ్ ప్రియాంబుల్ సర్ఫేస్ అనేది మనం చూడొచ్చురా. ఈ విధంగా లైనింగ్ ఆఫ్ ఫుడ్ వెజల్స్ ఆర్ లంగ్ అల్వియోలి అంటే సింపుల్ స్క్వామస్ ఎపిథెలియం అనమాట. ఇలాంటి దాంట్లో మనం చూడొచ్చు అనమాట. బ్యాక్టీరియా బ్లూ గ్రీన్ ఆల్గే అని చెప్పుకోవచ్చు. సైనోబ్యాక్టీరియా అనేది మనం చూసినట్లయితే అండ్ మైకోప్లాజ్మా ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఆఫ్ మోనిరా కింగ్డమ్. సో ఇక్కడ అడిగాడు
ఏవేవి మొనిరా కింగ్డమ్ యొక్క ఎగ్జాంపుల్స్ కానీ. సో ఇక్కడ బ్యాక్టీరియా, బ్లూ గ్రీన్ ఆల్గే మరియు సైనోబ్యాక్టీరియా అండ్ మైకోప్లాజ్మా ఇవన్నీ వన్ టైప్ ఆఫ్ మొనిరా కింగ్డమ్ యొక్క పార్ట్సే. గూగుల్ అండ్ నాసా హ్యావ్ జాయిన్డ్ హ్యాండ్స్ టు ఐడెంటిఫై ద 2 న్యూ ప్లానెట్స్ అరౌండ్ కెప్లర్ 90. సో ఇక్కడ కెప్లర్ 80G, కెప్లర్ 90I అన్నమాట. ఇది మనం గుర్తుంచుకోండి. గూగుల్ మరియు నాసా ఈ విధంగా జాయిన్ చేయడం జరిగింది. సో దేనికోసం అంటే ఈ కొత్తగా కనిపెట్టిన ఈ ప్లానెట్స్ ఏవిరా అంటే కెప్లర్ 80G అండ్ 90I అనే ఈ ప్లానెట్స్ కనుక్కోవడానికి. నెక్స్ట్ మనం ఏంటంటే ద రెసిస్టెన్స్ ఆఫ్ ఎ వైర్, వాటి యొక్క లెంగ్త్ ఇవ్వడం జరిగింది 10 మీటర్స్. క్రాస్ సెక్షనల్ ఏరియా 1 స్క్వేర్ సెంటీమీటర్ అయితే మేడ్ ఆఫ్ ఎ మెటీరియల్ ఆఫ్ ద రెసిస్టివిటీ ఇచ్చాడు. సో అతను రెసిస్టెన్స్ కనుక్కోమన్నాడు. అది 10 ohmsగా మనం ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఎనీ బాడీ కెప్ట్ ఇన్ ఎ ఫ్లూయిడ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ అప్వార్డ్ ఫోర్స్, దాన్ని అప్థ్రస్ట్ అంటారనమాట. ఈ అప్థ్రస్ట్ వల్లే ఈ బాయన్సీ ఆఫ్ లిక్విడ్ అనేది మనకు తెలుసు కదా. సో ఈ షిప్స్ అనేది ఫ్లోట్ అవుతూ ఉంటాయి. బై వాల్యూమ్ 21% ఆఫ్ ఎయిర్ అనేది ఆక్సిజన్ ఇక్కడ మనం చూసినట్లయితే చూడొచ్చు అనమాట వాల్యూమ్ ప్రకారము. ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్లో వ్యూ బటన్స్ అనేది ఏం ప్రొవైడ్ చేస్తారా అంటే ఆప్షన్స్ టు స్విచ్ బిట్వీన్ నార్మల్ వెబ్ లేఅవుట్, ప్రింట్ లేఅవుట్, అవుట్లైన్ అండ్ రీడింగ్ వ్యూస్ అనేది ఈ వ్యూ బటన్స్లో మనం చూడొచ్చు. ఎకనామీస్ ఆఫ్ స్కేల్, ఎ హై ప్రపోర్షన్ ఆఫ్ ద టోటల్ కాస్ట్ యాజ్ ద కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ గూడ్స్, వెరీ స్మాల్ మార్కెట్ ఆర్ ద నెససరీ ఫర్ మోనోపాలీ అనమాట. సో మోనోపాలీలో ఏమి కంపల్సరీ అవసరం అంటే ఎకనామీస్ ఆఫ్ స్కేలు, ఏ హై ప్రపోర్షన్ ఆఫ్ ద టోటల్ కాస్ట్ యాజ్ ద కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ గూడ్స్, వెరీ స్మాల్ మార్కెట్ ఆర్ ద నెససరీ అనమాట. సో ఈ విధంగా మనం మోనోపాలీలో కండిషన్స్ అనేది మనం చూడొచ్చు. కమర్షియల్ బ్యాంకింగ్ అనేది ద పబ్లిక్ సెక్టర్ మోస్ట్ డామినెంట్ ఇన్ ఇండియా అని మనం గుర్తుంచుకోండి. ఈ కమర్షియల్ బ్యాంకింగ్ అనేది సో ఇది ఒక పబ్లిక్ సెక్టర్ ఎక్కువగా డామినేట్ చేస్తుంది ఇండియాలో. డీపెస్ట్ లేక్ ఆఫ్ ద వరల్డ్ ఏంద్రా అంటే బైకాల్ లేక్ అనేది డీపెస్ట్ అని చెప్పుకోవచ్చు. కొల్లేరు లేక్ ఎక్కడుందిరా అంటే ఆంధ్రప్రదేశ్లో ఉంది. మిగతా లోనారు, నిక్కీ, పులికాట్ ఎక్కడుంది అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. షేర్షా సూరి టాంబ్ ఎక్కడుందిరా అంటే సాసారాంలో మనం చూడొచ్చు అనమాట. గవర్నర్ జనరల్స్ యూస్ టు కాల్ హిమ్సెల్ఫ్ యాజ్ బెంగాల్ టైగర్ అంటే సో బెంగాల్ టైగర్ అని ఎవరిని పిలిచేవాళ్ళంటే లార్డ్ విల్సనేని ఈ విధంగా పిలిచేవాళ్ళనమాట ఈ గవర్నర్ జనరల్ని. నెక్స్ట్ మన సైద్వనా వాజ్ ద ఫండమెంటల్ బేసిస్ ఆఫ్ ద రిలీజియన్. జైనిజం యొక్క ఫండమెంటల్ బేసిస్గా మనం గుర్తుంచుకోవాలి సైద్వదా అనేది. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే నేషనల్ అనిమల్ ఆఫ్ బంగ్లాదేశ్ రాయల్ బెంగాల్ టైగర్ అని మనం గుర్తుంచుకోవాలి. మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ప్రకారము వైల్ గోయింగ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఈ గ్రూప్లో సైజ్ ఆఫ్ అన్ ఆటమ్ ఏమవుతుందిరా అంటే ఇంక్రీజ్ అవుతుంది. మిల్క్ అనేది కాంపౌండ్ కాదు, ఇది ఒక ఎమల్షన్ అనమాట. ఇదొక బట్ అమ్మోనియా, సోడియం క్లోరైడ్, చాక్ ఇవన్నీ కాంపౌండ్స్గా మనం గుర్తుంచుకోవాలి. సో మిల్క్లో మనకు చూసినట్లయితే ఈ విధమైన ఫార్ములా అనేది ఏం లేదు కాబట్టి సో అమ్మోనియా కానీ సోడియం క్లోరైడ్ NaCl, సోడియం ప్లస్ క్లోరైడ్ అనమాట. సో ఈ ఎలిమెంట్స్ మిక్చర్ దట్ ఈస్ కాంపౌండ్ అని చెప్పుకోవచ్చు. అకార్డింగ్ టు ఆర్టికల్ 75 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ద మినిస్టర్స్ ఆర్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ద పార్లమెంట్ ఇన్ జనరల్ అండ్ టు ద లోక్సభ ఇన్ పర్టికులర్ అనమాట. సో ఓవరాల్ ఏంటంటే 75వ ఆర్టికల్ ప్రకారం ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఈ మినిస్టర్స్ అనే వాళ్ళు రెస్పాన్సిబుల్ అనమాట పార్లమెంట్కి. మ్యారేజ్, డైవోర్సు, ఎలక్ట్రిసిటీ అండ్ లేబర్ వెల్ఫేర్ ఇవన్నీ కంకరెంట్ లిస్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనము చూడొచ్చు అనమాట. మ్యారేజ్ కానీ, డైవర్స్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, లేబర్ వెల్ఫేర్ కానీ. నెక్స్ట్ స్పెషల్ ప్రోటీన్ ఇన్ మజిల్స్ దట్ కాంట్రాక్ట్స్ అండ్ రిలాక్స్ టు కాజ్ మూమెంట్ అంటే ఆ స్పెషల్ ప్రోటీన్స్ ఏంట్రా ఈ మజిల్స్లో మనం చూసినట్లయితే ఈ విధంగా కాంట్రాక్ట్ అవుతాయి, రిలాక్స్ అవుతాయి ఈ మూమెంట్కి సంబంధించి అంటే కాంట్రాక్టైల్ ప్రోటీన్ అంటారనమాట. సో ఇలాంటి ప్రోటీన్స్ ఉండడం వల్లే మజిల్స్ బాగా కాంట్రాక్ట్, రిలాక్స్ అయిపోతూ ఉంటాయి, కాంట్రాక్టైల్ ప్రోటీన్స్. నెక్స్ట్ ఏంటంటే ప్లాంట్స్ హ్యావింగ్ బాడీ విత్ దట్ ఈస్ డిఫరెన్షియేటెడ్ ఇంటూ రూట్స్, స్టెమ్స్ అండ్ లీవ్స్ అండ్ హ్యావ్ స్పెషలైజ్డ్ టిష్యూ ఫర్ ద కండక్షన్ ఆఫ్ వాటర్ అండ్ అదర్ సబ్స్టాన్సెస్ ఫాల్ ఇన్ టెరిడోఫైట్స్ గ్రూప్. ఓవరాల్ ఇలాంటి గ్రూప్ చూసినట్లయితే టెరిడోఫైట్ గ్రూప్ అనేది దీంట్లో మనం ఈ విధంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ డిఫరెన్షియేటెడ్ అనేది మనం చూసినట్లయితే రూట్స్, స్టెమ్స్, లీవ్స్ అనేది మనము ఈ విధంగా చూడొచ్చు టెరిడోఫైట్స్లో. ఫోమ్ ద రీసెర్చ్ ఫ్రమ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అంటే బాంబే
హ్యావ్ మేడ్ ఎ లో కాస్ట్ పీజో రెసిస్టివ్ వైబ్రేషన్ సెన్సార్ అనమాట. దేని పేరు ఏంటంటే దాంట్లో ఓన్లీ పాలీ యురేథిన్ అనేది యూజ్ చేయడం జరిగిందనమాట ఈ ఫోము. సో ఓవరాల్ ఏంటంటే ఐఐటి బాంబే వాళ్ళు ఈ విధంగా లో కాస్ట్ పీజో రెసిస్టివ్ వైబ్రేషన్ సెన్సార్ అనేది తయారు జరిగింది. ఆ ఫోమ్ ఏంట్రా అంటే పాలీయురేథిన్ అనమాట. సెబీ స్టాక్ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేది ఎవాల్యుయేటింగ్ వెదర్ ఐసీఓ అంటే ఇనీషియల్ కాయిన్ ఆఫరింగ్స్ అంటారనమాట కెన్ బి బ్రాట్ అండర్ ఇట్స్ పర్వ్యూ. ఐసీఓ ఈజ్ రిలేటెడ్ టు క్రిప్టో కరెన్సీ. సో ఓవరాల్ ఏంటంటే ఐసీఓ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే వాళ్ళ యొక్క పని క్రిప్టో కరెన్సీ వాళ్ళు మింట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక ఫిజిక్స్ సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఒక బాడీ ఇనీషియల్లీ మూవింగ్ విత్ ఇనిషియల్ వెలాసిటీ 10 మీటర్ పర్ సెకండ్, ఇట్ అండర్గోస్ అన్ యాక్సలరేషన్ ఆఫ్ 2 మీటర్స్ పర్ సెకండ్ ఫర్ 5 seconds, ఫైండ్ ద డిస్ప్లేస్మెంట్ అన్నాడు. సో ఇక్కడ టైం అనేది ఇవ్వడం జరిగింది. దాని తగ్గట్టు మనం కనుక్కోవచ్చు. ఒక వాట్ అనేది 1 జౌల్ పర్ సెకండ్కి సమానమని గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనము ఎయిర్ చూసినట్లయితే పొల్యూటెంట్స్ ఆర్ ద సబ్స్టాన్సెస్ విచ్ కంటామినేట్ ద ఎయిర్ అనమాట. సో ఈ విధంగా ఎయిర్ పొల్యూటెంట్సే ఈ విధంగా కంటామినేట్ చేస్తాయి అని చెప్పి గాలిని అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. హెచ్టిఎంఎల్ అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అంటారు. ఇది ఫూటర్ ఏరియాలో మనం చూసినట్లయితే ఈజ్ అట్ ద బాటమ్ ఆఫ్ ద పేజ్ అనమాట. మనము బాటమ్ ఆఫ్ ద పేజ్ ఈ ఫూటర్ ఏరియాలో మనం చూడొచ్చు అనమాట. సో దాంట్లో డిస్క్లైమర్స్, కాపీరైట్ ఇన్ఫర్మేషన్ అనేది దాంట్లో మెన్షన్ చేసి ఉంటారు. అండ్ ఇంక్రీజ్ ఇన్ ద మనీ సప్లై విల్ కాజ్ ఇంట్రెస్ట్ రేట్స్ టు ఫాల్ అనమాట. సో ఎప్పుడైతే ఇంక్రీజ్ ఇన్ మనీ సప్లై పెరుగుతుందో సో ఇంట్రెస్ట్ రేట్స్ ఏమైపోతాయి, ఆటోమేటిక్గా తగ్గిపోతాయి అనమాట. ఎందుకంటే అందరూ ఇచ్చేవాళ్ళు కానీ తీసుకునే వాళ్ళు ఎవరు లేరు అనమాట. ద ఐటమ్స్ తిరుపూర్ ఈజ్ వెల్ నోన్ యాజ్ ఏ హ్యూజ్ ఎక్స్పోర్టర్ ఆఫ్ నెట్టెడ్ గార్మెంట్స్. ఇక్కడ తిరుపూర్ అనేది చూసినట్లయితే ఎక్కువగా హ్యూజ్ ఎక్స్పోర్టర్ ఆఫ్ నెట్టెడ్ గార్మెంట్స్గా మనం గుర్తుంచుకోవాలి. సో ఈ తిరుపూర్లో ఎక్కువగా నెట్టెడ్ గార్మెంట్స్ అనేది మనం చూడొచ్చు. ఈ తిరుపూర్ అనేది ఎక్కడుంది మీరు కామెంట్ సెక్షన్లో నాకు పెట్టండి. నెక్స్ట్ క్లౌడ్ వాల్యూమ్ అనేది మరియు స్పీడ్ ఈజ్ మెజర్డ్ విత్ ద నెఫోమీటర్. ఈ నెఫోమీటర్ యొక్క యూజ్ ఏమరా అంటే క్లౌడ్ వాల్యూమ్ మరియు వాటి యొక్క స్పీడ్ మెజర్ చేయడానికి యూజ్ చేస్తారనమాట. ఇప్పుడు మనకు తెలుసు క్లౌడ్ని ఆక్టా OKTA మెజర్ చేయడం జరుగుతుందన్నమాట. సో క్లౌడ్ మెజరింగ్ యూనిట్ ఏదైనా అంటే OKTA. ఎక్కువగా క్లౌడ్ ఉంటే 5, 6 అలా ఉంటుంది, తక్కువ అయితే 1, 2, 3 అలా ఉంటుంది. డ్యూరింగ్ నసరుద్దీన్ మహమ్మద్ షా రెయిన్ డెడ్ తైమూర్ ఇన్వైడెడ్ ఇండియా. ఎవరి టైంలో తైమూర్ ఇన్వైట్ చేశారా అంటే దూరాడు ఇంట్లో మన ఇండియాలోకి అంటే నసరుద్దీన్ మహమ్మద్ షా టైంలో తైమూర్ రావడం జరిగింది. ద మూమెంట్స్ వాస్ హెడెడ్ బై సీతారాం రాజు. ఏ మూమెంట్ రా అంటే రంపా మూమెంట్ అనేది అల్లూరి సీతారాం రాజు లీడ్ చేయడం జరిగిందనమాట. రంపా మూమెంట్ గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. ఓల్డెస్ట్ యూరోపియన్ చర్చ్ ఎక్కడుందిరా అంటే కొచ్చిన్లో మనం చూడొచ్చు అనమాట. నేషనల్ టెంపుల్ ఆఫ్ బంగ్లాదేశ్ అనేది ఇక్కడ ధాకేశ్వరి టెంపుల్ ఢాకాలో మనం చూడొచ్చు అనమాట. అదేవిధంగా దొబ్రనేర్ ట్రేడ్స్ అనేది ఏమేమి రా అంటే దీంట్లో లిథియము, సోడియము, పొటాషియము, క్లోరిన్, బ్రోమిన్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఇవన్నీ డెబొనేర్ ట్రయాడ్స్గా గుర్తుంచుకోవాలి. సో లిథియము, సోడియము, పొటాషియం ఒకటైతే ట్రయాడ్స్ అంటే 3 అనమాట. డెబొనేట్ ట్రయాడ్స్ అంటే సో క్లోరిన్, బ్రోమైన్, అయోడిన్ ఇవి సపరేట్, కాల్షియము, సెంటేనియము అండ్ బేరియము ఇవన్నీ ఒక సపరేట్ ట్రయాడ్ అనమాట. ద షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ ప్రొవిజన్స్ రిలేటింగ్ టు డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనమాట ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ డిఫెక్షన్. ఏ దాని ప్రకారం అంటే 10th షెడ్యూల్ ప్రకారమే ఈ విధంగా రిలేటింగ్ టు డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అని మనం తెలుసుకోవచ్చు. ఎలక్షన్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఇట్స్ మేనర్ కెన్ బి అమెండెడ్ బై. ఏ విధంగా అమెండ్ చేయొచ్చురా అంటే స్పెషల్ మెజారిటీ ఆఫ్ పార్లమెంట్ అండ్ కన్సెంట్ ఆఫ్ స్టేట్స్గా గుర్తుంచుకోండి. సో అదేవిధంగా ఈస్ట్ అండ్ మష్రూమ్ అనేది చూసినట్లయితే ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫంగీ అని మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ యాజ్ అన్ ఆబ్జెక్ట్స్ ఫాల్స్ ఫ్రీలీ వాటి యొక్క పొటెన్షియల్ ఎనర్జీ ఏమవుతుంది గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ కైనెటిక్ ఎనర్జీ అనమాట. అది కాస్త హైట్ తగ్గిపోతుంది, కైనెటిక్ ఎనర్జీ తయారైపోతుంది. మీథేన్ అనేది కంట్రిబ్యూట్స్ టువార్డ్స్ గ్లోబల్ వార్మింగ్, సో ఇట్స్ కాల్డ్ గ్రీన్ హౌస్ గ్యాస్. ఇది మీథేన్ చాలా హెల్ప్ చేస్తుందన్నమాట గ్లోబల్ వార్మింగ్ కోసం అని చెప్పి, అందుకనే ఇది వన్ టైప్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాస్గా గుర్తుంచుకోవచ్చు. ఎక్కువగా కార్బన్ డైఆక్సైడ్ అనేది మనం తెలుసుకోవచ్చు, దానివల్ల ఎక్కువగా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఎంఎస్ ఎక్సెల్లో కంట్రోల్ మరియు డౌన్ యారో అనేది చూసినట్లయితే అది ఎక్కడికి లీడ్ చేస్తుందిరా అంటే ఎండ్ ఆఫ్ కాలం
వెళ్ళిపోతాం అనమాట సెల్ మూమెంట్లో స్ప్రెడ్ షీట్లో. సో రైట్ అండ్ డౌన్ యారో బదులు రైట్ యారో కొడితే ఒక్కసారిగా రైట్ సైడ్ వెళ్ళిపోతాం అనమాట, ఎండ్ ఆఫ్ ద రైట్ సైడ్ ఆఫ్ ద కాలం. ఎకనమిక్ గ్రోత్ అనేది ఈజ్ యూజువల్లీ కపుల్డ్ విత్ ఇన్ఫ్లేషన్ తోటి అని మనం గుర్తుంచుకోండి. అపెక్స్ బాడీ ఫర్ ఫార్ములేటింగ్ ప్లాన్స్ అండ్ కోఆర్డినేటింగ్ రీసెర్చ్ వర్క్ ఇన్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ ఫీల్డ్స్, అది ఏందిరా అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ అనమాట, ICAR. ఇది ఈ విధంగా ప్లాన్స్ లేదా కోఆర్డినేటింగ్ రీసెర్చ్ అనేది వర్క్ అగ్రికల్చరల్లో మరియు ఈ అలైడ్ ఫీల్డ్స్లలో హెల్ప్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఎకనమిక్ గ్రోత్ అనేది ఈజ్ యూజువల్లీ కపుల్డ్ విత్ ఇన్ఫ్లేషన్ సంబంధించి అని మనం గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే అపెక్స్ బాడీ, సో ఇది ఆల్రెడీ అయిపోయింది. ఓకే, ఆఫ్టర్ ద డిక్లైన్ ఆఫ్ ద పాలాస్ ద డైనాసిటీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ రూల్ ఇన్ బెంగాల్, అంటే సేనా డైనాసిటీ అనేది పాలా డైనాసిటీ తర్వాత రావడం జరిగింది. సో పాలా డైనాసిటీ ఫౌండర్ ఎవరు అంటే గోపాలుడు, సేనా డైనాసిటీ ఫౌండర్ ఎవరు కామెంట్ సెక్షన్లో మీరు నాకు పెట్టండి. సో ఈ విధంగా బెంగాల్లో రూల్ చేయడం జరిగింది. ఆచార్య నరేంద్ర దేవ్ మరియు రామ్ మనోహర్ లోహియా, జై ప్రకాష్ వీళ్ళందరూ రిలేటెడ్ టు ద కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ. సుభాష్ చంద్రబోస్ అయితే కాదు, చాలా ఇంపార్టెంట్. ఆజాద్ హిందూ ఫౌజ్ ఇతనే స్థాపించడం జరిగింది. సేఫ్టీ వాల్వ్ ఆఫ్ నేచర్ ఏదిరా అంటే మన భూమికి ఒక సేఫ్టీ వాల్వ్, ఒక వాల్కనీ అని చెప్పుకోవచ్చు. ఎక్కువ హీట్ వచ్చినప్పుడు ఆ సేఫ్టీ వాల్వ్ నుంచి ఈ విధంగా లావా మాగ్మా అనేది బయటికి రావడం జరుగుతుంది. ద రీజనల్ డివిజన్ ద హిమాలయాస్ ఈజ్ సిచ్యువేటెడ్ బిట్వీన్ ద కాళీ అండ్ టిస్టా రివర్స్. సో ఇది ఒక రీజనల్ డివిజన్ అనమాట. ఈ విధంగా హిమాలయాస్ ఎక్కడున్నారా అంటే కాళీ అండ్ టిస్టా రివర్ మధ్యలో మనం చూడొచ్చు అనమాట. అక్కడ ఏదిరా అంటే నేపాల్ హిమాలయాస్ అని మనం గుర్తుంచుకోవాలి. ఫోక్ డ్యాన్స్ ఆఫ్ బొహాగ్ బిహు ఈజ్ పాపులర్ ఇన్ అంటే అస్సాంలో. బిహు ఫెస్టివల్ కూడా అస్సాంలో జరుపుకుంటారు. ఈ బొహాగ్ బిహు అనేది అస్సాంలో జరిగే ఒక ఫోక్ డ్యాన్స్గా గుర్తుంచుకోండి. ద ప్రజెంట్ నేపాల్ ప్రైమ్ మినిస్టర్ KP శర్మ ఒలీ బిలాంగ్ టు విచ్ పొలిటికల్ పార్టీ అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు కాదు, ఒకప్పుడు. సో డోంట్ వరీ. నెక్స్ట్ ఏంటంటే ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దట్ కెన్ బి ప్రజెంట్ ఇన్ ఏ షెల్ రిప్రజెంటెడ్ బై షెల్ దట్ ఈజ్ 2n² అనమాట. సో n ప్రకారం మనం చూసినట్లయితే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది సో ఈ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు. అల్లోట్రోప్ ఆఫ్ కార్బన్స్ డైమండ్ గ్రాఫైట్ C60 అంటే బక్మినిస్టర్ పూల్ అని నేను చెప్పుకోవచ్చు అనమాట. మీథేన్ అయితే కాదు, ఇది ఒక మార్ష్ గ్యాస్. ద డెఫినేషన్ ఆఫ్ మనీ బిల్ ఈజ్ గివెన్ ఇన్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే ఆర్టికల్ 110 ప్రకారము ఈ మనీ బిల్ అనేది డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. ఇండియాలో ద కైండ్ ఆఫ్ ఎమర్జెన్సీ కెన్ బి ప్రొక్లెయిమ్డ్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ వార్ ఆర్ ఎక్స్టర్నల్ అగ్రెషన్ ఆర్ ఆర్మ్డ్ రిబెలియన్ అంటే అది మనం చూసినట్లయితే నేషనల్ ఎమర్జెన్సీగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ బిల్డప్ ఆఫ్ విచ్ యాసిడ్ ఇన్ అవర్ మజిల్స్ డ్యూరింగ్ సడన్ యాక్టివిటీ కాజెస్ క్రాంప్స్ అంటే ఈ మజిల్ క్రాంప్స్ ఎందుకు వస్తాయంటే మనలో లాక్టిక్ యాసిడ్ అనేది ఎక్కువగా ఫామ్ కావడం వల్ల మనకి మజిల్ క్రాంప్ అనేది రావడం జరుగుతుంది. ఈ స్కెలిటన్ స్క్వాన్ వీళ్ళు ప్రజెంటెడ్ దట్ ఆల్ ద ప్లాంట్స్ అండ్ అనిమల్స్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ సెల్స్ అండ్ దట్ ద సెల్ ఈజ్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్ అనమాట. వీళ్ళు ఈ విధంగా ప్రతి ఒక్క ప్లాంట్కి అనిమల్స్కి దాని లోపల సెల్స్ తోటే ఫామ్ అయింది అని చెప్పారనమాట. ఇదొక బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్గా గుర్తుంచుకోండి. బుల్లెట్ యొక్క మాస్ చూసినట్లయితే 10 grams. ఇది ఫైర్ చేసినట్లయితే వాటి యొక్క వెలాసిటీ 20 m/s. గన్ యొక్క మాస్ 2 kgs. సో రికాయిల్ వెలాసిటీ ఆఫ్ ద గన్ అడిగాడు 0.1 m/s అని గుర్తుంచుకోండి. ద ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ ద టైమ్ ఫర్ విచ్ ద ఫోర్స్ యాక్ట్స్ ఆన్ ఏ బాడీ దాన్ని ఏమంటారంటే చేంజ్ ఇన్ మొమెంటమ్ ఆఫ్ ద బాడీగా మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఎర్త్క్వేక్ ట్రెమర్స్ మనకు తెలుసు. దే ఆర్ కాజ్డ్ బై ద డిస్టర్బెన్స్ డీప్ డౌన్ ఇన్సైడ్ ద అప్పర్మోస్ట్ లేయర్ ఆఫ్ ద ఎర్త్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఎర్త్ క్రస్ట్లో ఎప్పుడైతే ఈ విధంగా మూమెంట్ అనేది జరుగుతుందో ఆ ఎర్త్క్వేక్ ట్రెమర్స్ అంటే ఈ విధంగా కంపనాలు రావడం జరుగుతాయన్నమాట. కంప్యూటర్స్ మరియు కమ్యూనికేషన్ టెక్నాలజీస్ అఫెక్ట్ అవర్ లైవ్స్ ఇన్ వేస్ దట్ ఇంక్లూడ్ ఎడ్యుకేషనల్ ఇన్ ద వే వీ లెర్న్ అండ్ షేప్ ద కోర్స్ ఆఫ్ అవర్ లెర్నింగ్ అకార్డింగ్ టు అవర్ ఓన్ ఇంట్రెస్ట్ అని మనం గుర్తుంచుకోండి. సో ఇక్కడ కంప్యూటర్స్ మరియు కమ్యూనికేషన్స్ టెక్నాలజీస్ అనేది ఈ విధంగా అఫెక్ట్ అవుతాయి అవర్ లైవ్స్ అని చెప్పి మనం గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే ద మోస్ట్ ఆఫ్ ద స్కల్ప్చర్స్ ఇన్ రాణి కి వావ్ ఆర్ ఇన్ డెవోషన్ టు విష్ణు అనమాట. ఈ రాణి కి వావ్ అనేది గుజరాత్లో ఉంది. ఆ ప్లేస్ పేరు నాకు మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ విధంగా దేనికి సంబంధించిన భగవంతుడు అంటే విష్ణు భగవానికి సంబంధించివి. విటమిన్ ఈ విధంగా ఖచ్చితంగా కాల్షియం రావాలంటే మన బోన్లోకి అబ్జార్ప్షన్ ఖచ్చితంగా ఉండాలంటే వైటమిన్ D అనేది అవసరము. కాల్సిఫెరాల్ ఎండ నుంచి వస్తుంది.
ఇది సన్ విటమిన్గా చెప్పుకోవచ్చు మనము. కాక్రోచెస్ బిలాంగ్ టు ద ఫైలం. ఇది మనం చూసినట్లయితే ఈ కాక్రోచెస్ అనేది ఆంథ్రోపోడా సంబంధించినటివి. అదేవిధంగా నత్తలు మొలస్కా టైప్ అనమాట. నెక్స్ట్ ఈ విధంగా ఎకెనోడర్మెటా మరియు ఈ విధంగా మనం చూసుకోండి. నెక్స్ట్ అటామిక్ నెంబర్ ఆఫ్ గోల్డ్ ఎంత అంటే ఈజ్ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ బేరియం అనమాట. సో బేరియం కన్నా ఈ అటామిక్ నెంబర్ గోల్డ్ ఆరంకే ఎక్కువ ఉంది. ద కామన్లీ యూజ్డ్ అబ్రివేషన్ ఓఎస్ అబ్రివేషన్ ఏంటారా అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు కంప్యూటర్ సైన్స్లో. మహావీర ట్రావెల్ త్రూ అవుట్ సౌత్ ఏషియా. ఇతను జైన్ ఫిలాసఫీ అనేది ఇతను చెప్పడం జరిగింది. ఇతను సల్లేఖన తీసుకొని చనిపోయాడు అనమాట. అంటే అన్నం తినకుండా జపం చేస్తూ. కస్టమ్స్ డ్యూటీ అనేది ఒక ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఫిజికల్ పాలసీ, దాని యొక్క మెయిన్ ఫిజికల్ పాలసీ యొక్క ఇన్స్ట్రుమెంట్ అని గుర్తుంచుకోండి. రాడన్ ఈజ్ ఫార్మ్డ్ ఇన్ ద ఆల్ఫా డీకే ఆఫ్ రేడియం. ఈ రాడన్ అనేది ఈ ఆల్ఫా డీకే ఆఫ్ రేడియం అనేది మనం చెప్పుకోవచ్చు, ఈజ్ ఫార్మ్డ్ అని చెప్పుకోవచ్చు. సర్క్యులర్ డిప్రెషన్ కంటైనింగ్ ఏ వాల్కానిక్ వెంట్, దాన్ని మనము క్రేటర్ అంటారనమాట. ఇది ఒక సర్క్యులర్ డిప్రెషన్, దీంట్లో వాల్కానిక్ వెంట్ అనేది చూడొచ్చు మనము, దాన్ని క్రేటర్ అంటారనమాట. నెక్స్ట్ తాజ్మహల్ 17వ సెంచరీలో షాజహాన్ కట్టించడం జరిగాడు. అదేవిధంగా సిక్ ఖాల్సా అనేది ఆర్మీ ఎవరు ఈ విధంగా ఫామ్ చేశారా అంటే రంజిత్ సింగ్ ఈ విధంగా ఫార్ములేట్ దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సిక్ ఖాల్సా, ఈ సిక్కులు ఎవరైతే ఉన్నారో ఈ విధంగా ఖాల్సా ఒక గ్రూప్ అనేది ఆర్మీ తయారు చేయడం జరిగింది. టెలిఫోన్ని అలెగ్జాండర్ గ్రహాం బెల్ 1870s కనుగొన్నాడు అనమాట. ఏ డివైస్ యూజ్ టు లిమిట్ ఎలక్ట్రిక్ కరెంట్ ఇన్ ఏ సర్క్యూట్ ఫ్యూజ్ అంటే, సో ఇక్కడ ఏంటంటే ఓవరాల్ ఏంటంటే ఫ్యూజ్ అని చెప్పుకోవచ్చు అనమాట. దాన్ని యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ ఎలక్ట్రిక్ కరెంట్ని తక్కువగా మనము అంటే ఎక్కువగా పోనీకోకుండా దాన్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఇఫ్ ఎ ఫిజికల్ క్వాంటిటీ హ్యాస్ ద యూనిట్స్ యాంపియర్ పర్ మీటర్ స్క్వేర్ దెన్ ఇట్స్ డైమెన్షన్స్ ఎలా ఉంటాయి అంటే ఇక్కడ IL-2 అనమాట. ఇవి డైమెన్షన్స్గా మనం తెలుసుకోవచ్చు. సో IL⁻⁻² అని చెప్పుకోవచ్చు. ఈ ఫిజికల్ క్వాంటిటీ దీని యొక్క యూనిట్స్ యాంపియర్ పర్ మీటర్కి ఈ విధంగా మనము డైమెన్షన్స్ అని గుర్తుంచుకోవాలి. ఈ చీఫ్ జస్టిసే ప్రెసిడెంట్ ఎప్పుడైతే టేక్ ఓవర్ చేస్తాడో అప్పుడు ఓత్ సెరమనీ అప్పుడు చీఫ్ జస్టిస్ ఉంటాడనమాట. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ పార్లమెంటరీ సీట్స్, దీంట్లో మనం చూసినట్లయితే రాజ్యసభకి సీట్లు అనేది హిమాచల్ ప్రదేశ్ నుంచి 3. ఈ విధంగా కొన్ని క్వశ్చన్స్ తిక్కమక్క క్వశ్చన్స్ అడుగుతాడు అనమాట. రాజ్యసభకి ఎంతమంది నామినేట్ అయ్యారు రెస్పెక్టివ్ స్టేట్స్ అని చెప్పి. ద స్పోర్ట్స్ ఈజ్ కాల్డ్ ద జెంటిల్మెన్స్ గేమ్ అని చెప్పి దేన్ని అంటారంటే క్రికెట్ని ఈ విధంగా జెంటిల్మెన్స్ గేమ్ అని మనం తెలుసుకోవచ్చు అనమాట క్రికెట్ని. సో ద ఆథర్ ఆఫ్ రైజ్ ఆఫ్ కలి దుర్యోధనాస్ మహాభారత. సో ఇక్కడ రైజ్ ఆఫ్ కాళీ అనే పుస్తకము దుర్యోధనాస్ మహాభారత అని చెప్పి ఎవరు రాశారా రైటర్ అంటే ఆనంద్ నీల్కంఠన్ ఈ పుస్తకాన్ని రాయడం జరిగిందనమాట. సో ఈ పుస్తకం యొక్క ఆథరు. నెక్స్ట్ పైరోటైట్ అనేది ఒక ఓరు దేనికి సంబంధించిందంటే మినరల్ ఆఫ్ నికెల్గా గుర్తుంచుకోండి ఈ పైరోటైట్ అనేది. సో దేని యొక్క ఓర్ అంటే నికెల్ యొక్క ఓర్ అనమాట. లాంగెస్ట్ కెనల్ ఇన్ ద వరల్డ్ ఏదిరా అంటే గ్రాండ్ కెనల్ అనేది చాలా లాంగెస్ట్. అదేవిధంగా ఇక్కడ ఇందిరాగాంధీ సేతు అని మనం తెలుసుకోవచ్చు ఇండియాలో. ఫర్టిలైజేషన్ ఆఫ్ ఫ్లవర్, ద ఫర్టిలైజ్డ్ సెంట్రల్ సెల్ విల్ డెవలప్ ఇంటూ ఎండోస్పర్మ్. ఈ విధంగా అది ఎండోస్పర్మ్గా కన్వర్ట్ అవుతుందన్నమాట. సో ఈ ఫర్టిలైజేషన్ ఆఫ్ ఫ్లవర్లో ఏం జరుగుతుంది, ఈ సెంట్రల్ సెల్ అనేది ఈ విధంగా డెవలప్ అయ్యి ఎండోస్పర్మ్ లాగా కన్వర్ట్ అవుతుంది. మోస్ట్ నెంబర్ ఆఫ్ ఆస్కార్స్ గెలిచింది ఎవరు అంటే ఏ మూవీరా అంటే టైటానిక్ అనే మూవీ ఎక్కువగా ఆస్కార్ అవార్డ్స్ అనేది గెలుచుకుంది ఇంతవరకు. చిత్తోర్గఢ్ ఫోర్ట్ ఎక్కడుందిరా అంటే రాజస్థాన్లో ఈ చిత్తోర్గఢ్ ఫోర్ట్ అనేది మనం చూడొచ్చు. ఏ ఆర్గాను ద మెయిన్ డైజెస్టర్ అండ్ అబ్జార్బర్ ఆఫ్ ఫుడ్ అంటే స్మాల్ ఇంటెస్టైన్ చాలా ఇంపార్టెంట్, మెయిన్ డైజెస్టర్గా గుర్తుంచుకోవచ్చు. అదేవిధంగా అబ్జార్బర్ ఆఫ్ ఫుడ్గా మనం గుర్తుంచుకోవాలి. ద బార్క్ ఆఫ్ విల్లో ట్రీ అనేది ఒక సోర్స్ ఆఫ్ ఆస్పిరిన్గా మనం గుర్తుంచుకోండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే బార్క్ ఆఫ్ విల్లో ట్రీ ఇది ఒక మెయిన్ సోర్స్ ఆఫ్ ఆస్పిరిన్, దీని నుంచి తయారు చేస్తారనమాట. మెడిసిన్లో చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ క్యాప్రా హైర్కస్ అనేది దేని యొక్క సైంటిఫిక్ నేమ్ అంటే గోట్, ఈ మేక యొక్క సైంటిఫిక్ నేమ్ అనమాట. క్యాటలిస్ట్ డూ ఇన్ ఏ రియాక్షన్ ఏం చేస్తుందంటే ఇప్పుడు మనకు లాక్టోబెసిల్లస్ అనే బ్యాక్టీరియా ఉంది, దీంట్లో ఈ క్యాటలిస్ట్ అనేది ఈ కెమికల్ రియాక్షన్ అంటే పాలను పెరుగుగా చేయడానికి తొందరగా ఈ క్యాటలిస్ట్ అనేది యూజ్ అవుతుందన్నమాట. సో ఓవరాల్ అంటే ఇట్ స్పీడ్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ అనమాట క్యాటలిస్ట్ యొక్క మెయిన్ వర్క్. అటమిక్ నెంబర్ ఆఫ్ సిల్వర్ ఎలిమెంట్స్ ఈజ్ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ బ్రోమైన్ అనమాట. సో ఇక్కడ ఆప్షన్లో మనం చూసినట్లయితే సిల్వర్ కన్నా ఎక్కువ ఉండేది ఈ విధంగా అటామిక్ నెంబర్ బ్రోమైన్ అని చెప్పుకోవచ్చు.
ఇది ఒక నాన్ మెటల్. నెక్స్ట్ ఏంటంటే ద కామన్లీ యూజ్డ్ అబ్రివేషన్ GUI కంప్యూటర్ లాంగ్వేజ్లో గ్రాఫిక్ యూజర్ ఇంటర్ఫేస్ అని మనకు తెలుసు. GUI కేబుల్ ఉంటుంది. తమిళ్ అనేది అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ పుదుచ్చేరిగా గుర్తుంచుకోండి. సో ఈ పుదుచ్చేరినే ఫ్రెంచ్ కాలనీగా మనం గుర్తుంచుకోవాలి. కన్సిడర్ ఫర్ 2 వీలర్స్ ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ స్టీల్ ఇంక్రీజెస్ దెన్ ద ఈక్విలిబ్రియం ప్రైస్ ఆఫ్ నెట్ 2 వీలర్స్ విల్ ఇంక్రీజ్ అండ్ ద ఈక్విలిబ్రియం క్వాంటిటీ అనేది తగ్గిపోతుంది అనమాట. ఎప్పుడైతే ప్రైస్ పెరిగితే స్టీల్ యొక్కది ఈక్విలిబ్రియం ప్రైస్ అనేది 2 వీలర్స్ పెరిగిపోతుంది. అదేవిధంగా క్వాంటిటీ మాత్రం తగ్గిపోతాయి అన్నమాట, ఎందుకంటే ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది అనమాట. ద టైప్ ఆఫ్ ప్యాథోజన్ కాజెస్ ద వాటర్ బార్న్ డిసీజెస్ ఏంట్రా అంటే ఆ ప్యాథోజన్స్వి ఇప్పుడు మనం చూసినట్లయితే ఆస్కారియాసిస్ ప్యాథోజన్ అయితే పారాజైటిక్ అని చెప్పుకోవచ్చు అనమాట. అదే మనకి ఇక్కడ వాటర్ బోర్న్ డిసీజ్ సంబంధించి డిసెంటరీ అయితే బ్యాక్టీరియల్. సో APDB అని గుర్తుంచుకోండి. ఏ ప్యాథోజన్ ఈ విధంగా వాటర్ బోర్న్ డిసీజెస్ క్రియేట్ చేస్తుందంటే ఆస్కారియాసిస్ అయితే పారాజైటిక్, డిసెంటరీ అయితే బ్యాక్టీరియల్. ఈ విధమైన వాటర్ బోర్న్ డిసీజ్ అనేది ఈ ప్యాథోజను ఈ డిసీజ్ వస్తుంది అనమాట. సో బ్యాక్టీరియల్ డిసీజ్ రావడానికి ప్యాథోజన్ డిసెంటరీ నుంచి వస్తుంది, పారాజైటిక్ అనేది ఆస్కరియాసిస్ నుంచి వస్తుంది అనమాట. ద మేజర్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ పవర్ సోర్స్ అనేది ఇండియాలో ఏదిరా అంటే మనము కోల్ వాడతారు. అంతా NTPC వాళ్ళు ఉన్నారు కదా, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, వాళ్ళు ఈ విధంగా వాడడం జరుగుతుంది. ఏ పర్సన్ హూ డ్రాస్ ఆర్ మేక్స్ మ్యాప్స్ ఆర్ చార్ట్స్ని అతని కార్టోగ్రాఫర్ అంటారు. ఆ స్టడీని కార్టోగ్రఫీ అంటారనమాట. బృహదీశ్వర టెంపుల్ తంజావూరులో మనం చూడొచ్చు అనమాట, అది తమిళనాడులో ఉంది. సాల్ట్ మార్చ్ని డాండీ మార్చ్ అంటారు. ఇది ఇనిషియేట్ అంటే లీడ్ చేసింది ఎవర్రా అంటే మహాత్మా గాంధీ. అదేవిధంగా చౌరీ చౌరా ఇన్సిడెంట్ మనకు తెలుసు 1922లో జరిగింది. దీని తర్వాత సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ అనేది విత్డ్రా అవడం జరిగింది. ద టెలిఫోన్ వాజ్ ఇన్వెంటెడ్ బై అలెగ్జాండర్ గ్రాహం బెల్ అనే అతను ఈ టెలిఫోన్ని కనుగొనడం జరిగింది. ఇన్స్ట్రుమెంట్ మెజర్స్ AF సిగ్నల్ లెవెల్ అండ్ నాయిస్ అంటే ఈ విధంగా AF సిగ్నల్ ఆడిబుల్ ఫ్రీక్వెన్సీ సిగ్నల్ లెవెల్ లేదా నాయిస్ లెవెల్ మెజర్ చేయడానికి సెఫోమీటర్ అనే ఇన్స్ట్రుమెంట్ని యూజ్ చేయడం జరుగుతుంది. 42nd అమెండ్మెంట్ ప్రకారము ఇండియా వాజ్ ఎనాక్టెడ్ ఇన్ ద ఇయర్, ఇది 1977లో ఈ విధంగా యాక్ట్లోకి తీసుకురావడం జరిగిందనమాట. కంట్రీ 7 స్విమ్మర్స్ వర్ బ్యాన్డ్ ఫ్రమ్ రియో ఒలింపిక్స్. ఏ దేశం యొక్క 7 స్విమ్మర్స్ ఈ విధంగా బ్యాన్ చేయడం జరిగింది రియో ఒలింపిక్స్ కంటే 4 ఏళ్ల ప్రకారము రష్యా దేశం వాళ్ళే. ద ఆథర్ ఆఫ్ గ్రేట్ ఇండియన్ నావల్ యొక్క పుస్తకం యొక్క ఆథరు శశి థరూర్ అని తెలుసుకోవచ్చు. నెక్స్ట్ పార్టిసిపేటరీ నోట్స్ PNs అంటారు. ఇవి అసోసియేటెడ్ విత్ ద ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అని మనం తెలుసుకోవాలి. FCI అంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటారు. ఇట్ వాజ్ సెటప్ ఇన్ ద ఇయర్ 1965గా గుర్తుంచుకోండి. ద వర్డ్ మాన్సూన్ అనేది మనం చూసినట్లయితే చేంజింగ్ డైరెక్షన్ ఆఫ్ విండ్స్గా మనం గుర్తుంచుకోవాలి మాన్సూన్ అనే వర్డ్. కాన్పూరు, పాట్నా, వారణాసి ఇవన్నీ లొకేటెడ్ ఆన్ ద రివర్. ఏ రివర్ పైన ఉన్నారంటే గంగా, లక్నో అయితే కాదనమాట. అదేవిధంగా కాళీబంగన్ చూసినట్లయితే ఈజ్ ద మడ్ బ్రిక్స్ ఇన్ యాంపుల్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌజెస్ ప్రామినెంట్ సైట్ ఆఫ్ కాళీబంగన్గా మనం గుర్తుంచుకోండి. సో ఈ కాళీబంగన్ అనేది మడ్ బ్రిక్స్తో తయారు చేయడం జరిగింది. ఎక్కువగా అక్కడ హౌస్ ప్రామినెంట్ సైట్ అనేది కాళీబంగన్లో మనం చూడొచ్చు అనమాట. మదన్ మోహన్ మాలవీయ ఇతను న్యూస్ పేపర్స్ ఉన్నాయన్నమాట. ఆయన న్యూస్ పేపర్స్ ఏవిరా అంటే లీడరు, హిందుస్థాను, అభ్యుదయ, ఈ 3 ఇతని యొక్క మెయిన్ న్యూస్ పేపర్స్. కామ్రేడ్ అయితే కాదు. కామ్రేడ్ ఎవరి యొక్క న్యూస్ పేపర్ నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ మదన్ మోహన్ మాలవీయ న్యూస్ పేపర్స్ లీడరు, హిందుస్థాను, అభ్యుదయ. ద రియల్ ఫౌండర్ ఆఫ్ జైనిజం అడిగాడు. మనకు తెలుసు రిషభదేవుడు రియల్ ఫౌండర్ ఆఫ్ జైనిజం అని మనం తెలుసుకోవాలి. దీంట్లో డిఫరెంట్ తీర్థాంకరాస్ ఉండేవాళ్ళు. దీనిలో మొట్టమొదటి తీర్థాంకరుడు రిషభదేవుడే. పాకిస్తాన్ బికేమ్ ఏ ఫెడరల్ రిపబ్లిక్ ఎప్పుడురా ఈ విధంగా కావడం జరిగింది అంటే 1956లో ఫెడరల్ రిపబ్లిక్గా కావడం జరిగింది. దేనికి ఎలిమెంట్కి హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ మనం చూడొచ్చు అంటే ఫ్లోరిన్ ఎలిమెంట్కి ఎక్కువగా మనము ఎలక్ట్రోనెగటివిటీ అనేది మనం చూడొచ్చు అనమాట. ఈ బోర్డ్స్ మోడల్ ప్రకారము ఇది దేనికి సంబంధించిందిరా అంటే కాన్సెప్ట్ ఆఫ్ క్వాంటైజేషన్ అనేది ఈ బోర్డ్స్ మోడల్లో నుంచే మనము కాన్సెప్ట్ ఆఫ్ క్వాంటైజేషన్ ఆఫ్ ఎనర్జీ అనేది దీని నుంచే తీసుకోవడం జరిగింది. డిఫెన్స్, ఇంటర్స్టేట్ ట్రేడ్, కామర్స్ మరియు బ్యాంకింగ్ ఇవన్నీ అండర్ ద యూనియన్ లిస్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనం చూడొచ్చు అనమాట.
ఇండియాలో ఫినాన్షియల్ ఎమర్జెన్సీ అనేది కెన్ బి ఎక్స్టెండెడ్ ఫర్ ఇండెఫినెట్ పీరియడ్. ఏ విధంగా అంటే ఇండెఫినెట్ పీరియడ్ అనేది మనము ఈ ఇండియాలో చూడొచ్చు అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే ద ప్రాసెస్ ఇన్ విచ్ ద ఆర్గానిజం కెన్ బి కట్ ఇన్ టు ఎనీ నెంబర్ ఆఫ్ పీసెస్ అండ్ ఈచ్ పీస్ గ్రోజ్ ఇన్ టు ఏ కంప్లీట్ ఆర్గానిజం, దాన్ని ఏమంటారంటే రీజనరేషన్ అంటారనమాట. సో దీన్ని ఏమవుతుందంటే మళ్ళీ కట్ అయిపోయినా కూడా తొందరగా గ్రో అవుతుందన్నమాట, రీజనరేట్ అవుతుంది. ఏ ఆర్గాను మన బాడీలో ఈ విధంగా అంత పాడైపోయినా కూడా మళ్ళీ ఈ విధంగా రీగ్రోత్ అవుతుంది. మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ద మెరిస్టమ్ ఇంక్రీజ్ ద లెంగ్త్ ఆఫ్ ద స్టెమ్స్ అండ్ ద రూట్స్. ఏదిరా అంటే అపికల్ మెరిస్టమ్ అంటారనమాట. ఇది ఇంక్రీజెస్ ద లెంగ్త్ ఆఫ్ ద స్టెమ్స్ మరియు రూట్స్ ఆఫ్ ద ప్లాంట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ టైప్ ఆఫ్ బ్యాటరీ ఈజ్ యూజ్డ్ ఇన్ వరల్డ్స్ ఫస్ట్ ఫుల్లీ ఎలక్ట్రిక్ కార్గో షిప్. చైనా ఏదైతే లాంచ్ చేసిందో ఆ బ్యాటరీ ఏంట్రా అంటే లిథియం అయాన్ బ్యాటరీ అనేది దీంట్లో యూజ్ చేయడం జరిగింది ఈ షిప్ మూమెంట్ కోసం అని చెప్పి. మొట్టమొదట ఈ విధంగా బ్యాటరీ బేస్డ్ మూమెంట్ షిప్ అనమాట చైనా వాళ్ళు లాంచ్ చేశారు. క్యాలిక్యులేట్ ద టైమ్ స్పీడ్ సెకండ్స్లో ఆఫ్ సౌండ్ వేవ్ ఆఫ్ వేవ్ లెంగ్త్ 3 meters ట్రావెలింగ్ విత్ స్పీడ్ ఆఫ్ 300 meters/second ప్రకారము వాటి యొక్క చూసినట్లయితే టైమ్ స్పీడ్ కనుక్కోవాలి. సౌండ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై వైబ్రేటింగ్ ఆబ్జెక్ట్స్. మనకు తెలుసు ఈ విధంగా ట్యూనింగ్ ఫోక్ కానీ ఈ విధంగా ఆబ్జెక్ట్స్ వైబ్రేట్ అయితేనే ఈ విధంగా సౌండ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. లివింగ్ థింగ్స్ కన్స్టిట్యూట్ ద బయోటెక్ కాంపోనెంట్ ఆఫ్ ద బయోస్పియర్ అనమాట. ఈ లివింగ్ థింగ్స్ దీంట్లో ఏముంటాయంటే బయోటెక్ కాంపోనెంట్ ఆఫ్ ద బయోస్పియర్ అనేది మనం చూడొచ్చు అనమాట. అదేవిధంగా ఇన్కమ్ మరియు కన్జంప్షను ఇవన్నీ డైరెక్ట్లీ రిలేటెడ్ అనమాట. ఏ విధమైన ఇన్కమ్ ఉంటుందో అదేవిధంగా కన్సంప్షన్ కూడా ఉంటుందన్నమాట. కోప్రా అంటే ఏంటంటే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటారు. ఇది ఏ సంవత్సరంలో పాస్ చేయడం జరిగిందంటే 1986లో ఇది పాస్ చేయడం జరిగింది. నియోలిథిక్ సైట్స్ గివ్స్ ఎవిడెన్స్ ఆఫ్ త్రూ రెసిడెన్స్ బుర్జామ్. సో ఓవరాల్ నియోలిథిక్ సైట్స్ ఏవైతే ఉన్నాయో ఈ విధంగా ఎవిడెన్స్ అనేది త్రూ రెసిడెన్స్ ఆఫ్ బుర్జామ్ అక్కడ మనం చూడొచ్చు అనమాట. ఈ ప్లేస్లో ఈ నియోలిథిక్ సైట్స్ అనేది ఎక్కువగా మనము చూడొచ్చు. నా కామెంట్ సెక్షన్లో పెట్టండి ఎక్కడుంది అనేది. మెడివల్ రూలర్స్ వాజ్ కాల్డ్ జగద్గురు. ఈ జగద్గురు అని ఎవరిని పిలిచేవాళ్ళంటే ఇబ్రాహీం అడిల్ షా వాళ్ళని. వీళ్ళు మెడివల్ రూలర్స్ అనమాట. వాళ్ళని ఈ విధంగా జగద్గురు అని పిలిచేవాళ్ళు. ఈ అడిల్ షాహి అంటే మనకి బీజాపూర్లో ఉన్న గోల్ గుంబాజ్ గుర్తు రావాలి. ద పోర్ట్ ఈజ్ లొకేటెడ్ అట్ ద నార్దర్న్ ఎండ్ ఆఫ్ ద పనామా కెనాల్. అంటే ఆ పోర్ట్ పేరు కాలనీ అని చెప్పుకోవచ్చు. ఇది పనామా కెనాల్ యొక్క నార్దర్న్ ఎండ్లో చూడొచ్చు. ద పేర్స్ ఈజ్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్. జోగ్ అనేది చూసినట్లయితే కర్ణాటకలో ఉంది, దువాదార్ మధ్యప్రదేశ్లో ఉంది, దూద్సాగర్ గోవాలో ఉంది, హుండ్రు అనేది జార్ఖండ్లో ఉంది, పాపనాశం అనేది ఎక్కడుంది కామెంట్ సెక్షన్లో పెట్టండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం చూసినట్లయితే అనువ్రత ఈజ్ అసోసియేటెడ్ విత్ ద రిలీజియన్. జైనిజం సంబంధించిన మనం గుర్తుంచుకోవాలి. అనువ్రత అనేది మొట్టమొదటి గ్రీన్ ఇస్లామిక్ బాండ్ అనేది ఎవరు ఇష్యూ చేయడం జరిగిందిరా అంటే మలేషియా వాళ్ళు ఈ విధంగా గ్రీన్ ఇస్లామిక్ బాండ్ అనేది ఇష్యూ చేయడం జరిగింది. ఎందుకంటే మలేషియాలో ఎక్కువగా మనము ముస్లిమ్స్ చూడొచ్చు. ఇంటర్నేషనల్ బార్డర్ ఆఫ్ మయన్మార్ ఈజ్ ద లాంగెస్ట్ విత్. అంటే ఈ విధంగా మయన్మార్ అనేది చైనా తోటి లెంగ్దీ బార్డర్ అనేది మనము చూడొచ్చు అనమాట. ఐసోటోన్స్ హ్యావ్ ఆల్వేస్ ద సేమ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. ఈ ఐసోటోన్స్లో ఎప్పుడు చూసినా సేమ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అనేది మనము చూడొచ్చు అనమాట. అటామిక్ బాంబ్ అనేది ఏ ప్రిన్సిపల్ పైన ఆధారపడి పనిచేస్తుందంటే న్యూక్లియర్ ఫ్యూజన్ అనమాట. అదే ఫ్యూజన్ అంటే హైడ్రోజన్ బాంబు మరియు సూర్యుడు అనమాట. ఆటమిక్ బాంబ్ అయితే ఫ్యూజన్. గ్రామ సభ అనేది ఒక కీ ఫ్యాక్టర్ ఇన్ మేకింగ్ ద గ్రామ పంచాయత్ ప్లే ఇట్స్ రోల్ అండ్ టు బీ రెస్పాన్సిబుల్ అనమాట. ఇది గ్రామ సభ యొక్క మెయిన్ కీ ఫ్యాక్టర్ అనమాట. ఈ విధంగా గ్రామ పంచాయత్ ప్రిపేర్ చేయడానికి, సో వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఫంక్షన్ చేయడానికి లోకల్ లెవెల్లో. సో నెక్స్ట్ ఏంటంటే ఇండియాలో గవర్నర్ ఆఫ్ స్టేట్ అపాయింట్స్ మినిస్టర్ అట్ స్టేట్ లెవెల్. ఎవరైతే స్టేట్ లెవెల్లో మినిస్టర్ అపాయింట్ చేయాలంటే గవర్నర్ ఆఫ్ ద స్టేట్ అనేవాడు ఈజీగా నామినేట్ చేస్తాడు. టర్మినల్ పార్ట్ ఆఫ్ ద కార్పెల్ ఇన్ ఎ ఫ్లవర్ విచ్ మే బీ స్టిక్కీ ఈజ్, దాన్ని స్టిగ్మా అంటారు. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది టర్మినల్ పార్ట్ ఆఫ్ ద కార్పల్ ఇన్ ఎ ఫ్లవర్ విచ్ మే బీ స్టిక్కీ ఇన్ ఈ స్టిగ్మా అనమాట. నెక్స్ట్ ద కెమికల్ ప్రజెంట్ ఇన్ ద సెల్ ఆఫ్ కార్క్ ఆఫ్ ట్రీ దట్ మేక్స్ దెమ్ ఇంపర్వియస్ టు గ్యాసెస్ అండ్ వాటర్. అదేంద్రా అంటే సుబరిన్ అంటారనమాట. సో ఈ కెమికల్ అనేది మనము
కార్క్ ఆఫ్ ట్రీలో చూడొచ్చు. దట్ మేక్స్ దెమ్ ఇంపర్వియస్ టు గ్యాసెస్ అనమాట. నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ రాబోట్. దాని పేరు ఏంట్రా అంటే షెల్లీ అంటారనమాట. ఈ షెల్లీ రాబోట్ అనేది ఎవరు డెవలప్ చేశారంటే MIT మీడియా ల్యాబ్, వీళ్ళు దీన్ని చేయడం జరిగింది. సో ఇది రైట్స్ ద టైప్ ఆఫ్ స్టోరీస్, అంటే హారర్ టైప్స్ ఆఫ్ స్టోరీస్ అనేది ఇది రాస్తుందంట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ రాబోట్. ఫైండ్ ద కరెంట్ వెన్ ద ఛార్జ్ అనేది ఇవ్వడం జరిగింది. 6 seconds అయితే కరెంట్ కనుక్కోవాలి. ట్రాన్స్వర్స్ వేవ్ పార్టికల్స్ ఆఫ్ ద మీడియం వైబ్రేట్ ఇన్ ఏ డైరెక్షన్ పర్పెండిక్యులర్ టు ద డైరెక్షన్ ఆఫ్ వేవ్ ప్రాపగేషన్. ఇది మెయిన్ ట్రాన్స్వర్స్ వేవ్ కా ఫార్ములా అనమాట. లైట్ అనేది ఒక ట్రాన్స్వర్స్ వేవే. దీంట్లో ఏమవుతుంది, మీడియం ఏమైతే పార్టికల్స్ ఆఫ్ ద మీడియం వైబ్రేట్ అవుతాయి ఇన్ ఏ డైరెక్షన్ పర్పెండిక్యులర్ టు ద డైరెక్షన్ ఆఫ్ ద వేవ్ ప్రాపగేషన్. ఏ ప్రాపగేషన్ ఉంది ఎట్ సైడ్ ఉందో వాటికి పర్పెండిక్యులర్గా మనం చూడొచ్చు అనమాట. పోలార్ ఐస్ క్యాప్స్ అనేది ఫ్రెష్ వాటర్ తోటి తయారవుతాయన్నమాట. HTML అనేది మనకు తెలుసు, హైపర్టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. దాంట్లో సెలెక్ట్ ట్యాగ్ ఈజ్ యూస్ టు కన్స్ట్రక్ట్ డ్రాప్ డౌన్ లిస్ట్ బాక్సెస్ అండ్ స్క్రోలింగ్ లిస్ట్ బాక్సెస్. ద ఫాలోయింగ్ హ్యాస్ క్లాసిఫైడ్ మనీ ఇంటూ 2 types ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇట్స్ నేచర్ అంటే జాన్ మెయినార్డ్ కేన్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. దీంట్లో మనీని ఈ విధంగా 2 typesగా మనం డివిజన్ చూడొచ్చు. సో ఎవరు ఈ విధంగా చెప్పాడంటే జాన్ మెయినార్డ్ కేన్స్ అనే అతను చెప్పడం జరిగింది. నెక్స్ట్ SIDO అంటే ఇక్కడ ఈజ్ రిలేటెడ్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ స్మాల్ ఇండస్ట్రీకి సంబంధించి అని మనం గుర్తుంచుకోండి. బామని రూలరు తాజుద్దీన్ ఫిరోజ్ ఎవరితోటి పెళ్లి చేసుకున్నాడంటే ద డాటర్ ఆఫ్ ద విజయనగర రూలర్ దేవరాయ 1 యొక్క కూతురునే ఈ బ్రాహ్మణి రూలర్ ఎవరైతే ఉన్నాడో తాజుద్దీన్ ఫిరోజు పెళ్లి చేసుకోవడం జరిగింది. విజయనగర 1 కూతురు అనమాట. డ్యూరింగ్ షాజహాన్ రెయిన్లో ద ఆఫీస్ ఆఫ్ ద వకీల్ వాజ్ అబాలిష్డ్. సో ఈ షాజహాన్ టైంలో వకీల్ అనే ఈ ఆఫీస్ అనేది అబాలిష్ చేయడం జరిగింది. సో ఇది ఒక ఆఫీస్ ఉండేదన్నమాట వకీల్ సంబంధించి. ఈ ఆఫీస్ని నిర్మూలించేశాడనమాట షాజహాన్ టైంలో. యాంజిల్ ఫాల్స్ అనేది మనకు తెలుసు, ఎక్కడుందిరా అంటే కారోనీ నది పైన మనం యాంజిల్ ఫాల్స్ అనేది చూడొచ్చు. జోగ్ ఫాల్స్ అయితే శరావతి రివర్ అనమాట. సో ఇక్కడ యాంజిల్ ఫాల్స్ ఎక్కడుంది, ఏ దేశంలో ఉంది, నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. సదర్న్ బౌండరీ ఆఫ్ ఇండియాస్ మెయిన్ ల్యాండ్ ఏది అంటే 8 degrees 4 minutes నార్త్ అని చెప్పుకోవచ్చు. ఇది మన సదర్న్ బౌండరీ ఆఫ్ ఇండియాస్ మెయిన్ ల్యాండ్గా గుర్తుంచుకోండి. సో ఇక్కడ నార్త్ అండ్ సౌత్ అంటే కన్యాకుమారి దగ్గర మనం ఇది చూడొచ్చు. జైన్ లిటరేచరు దాన్ని మనం చూసినట్లయితే ఆగమ్ అంటారు. మనకు తెలుసు జైన్ ఆగమాస్ అంటారు. అదేవిధంగా మనకి ఏ విధంగా అయితే త్రిపీటకాస్ ఉన్నాయో అదేవిధంగా జైన్ ఆగమాస్ ఉంటాయి. నేపాలీ లాంగ్వేజ్ అనేది ఏ స్క్రిప్ట్లో రాయడం జరుగుతుందంటే మన తెలుగు హిందీ ఏదైతే ఉందో అన్ని దేవనాగరి లిపిలో రాయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే నేపాలీ లాంగ్వేజ్ కూడా ఈ విధంగా మనము దేవనాగరి స్క్రిప్ట్లో మనం చూడొచ్చు. సోడియం క్లోరైడ్ హ్యాస్ ద సేమ్ ఈక్వలెంట్ వెయిట్ అండ్ మాలిక్యులర్ వెయిట్. సో ఇక్కడ ఉప్పు అంటారనమాట, రాక్ సాల్ట్, సోడియం క్లోరైడ్ ఈక్వలెంట్ వెయిట్ మరియు మాలిక్యులర్ వెయిట్ అనేది దీంట్లో చూడొచ్చు. అల్ట్రాసోనిక్ వేవ్స్ కెనాట్ ప్రాపగేట్ ఇన్ వ్యాక్యూమ్. సో వ్యాక్యూమ్లో ఈ అల్ట్రాసోనిక్ వేవ్స్ అనేది ప్రాపగేట్ కావంట. అదేవిధంగా మనం చూసినట్లయితే రేడియో వేవ్స్, అల్ట్రా వైలెట్ రేస్ ఇవి మాత్రము ప్రాపగేట్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు మనకు తెలుసు సౌండ్ క్రియేషన్ ఏదైతే చేస్తాయో 20,000 heads కన్నా ఎక్కువగా ఇవన్నీ అల్ట్రాసోనిక్ వేవ్సే కదా. సో అవి మనము సౌండ్ అనేది వ్యాక్యూమ్లో పోదన్నమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఐడియాస్ ఆఫ్ పీపుల్స్ పార్టిసిపేషన్ ఇన్ ద పంచాయతీ రాజ్ సిస్టమ్ ఎక్స్టెండ్స్ టు 2 other levels అనమాట. ఇవి నెక్స్ట్ 2 other levelsకి ఎక్స్టెండ్ అవుతుందని చెప్పుకోవచ్చు. సెక్షువల్ రిప్రొడక్షన్ ద మేల్ గ్యామెట్స్ ఆర్ జనరలీ ఎలాంటివి ఉంటాయంటే మొటైల్ అండ్ స్మాల్ అని మనం తెలుసుకోవచ్చు. ఈ సెక్షువల్ రిప్రొడక్షన్లో ద టిష్యూ ప్రొవైడ్స్ సపోర్ట్ టు ప్లాంట్స్ అండ్ ఆల్సో స్టోర్స్ ఫుడ్. ఏదిరా అంటే పారెంకిమా అంటారనమాట. ఈ టిష్యూ ప్రొవైడ్ చేస్తుంది ఫర్ ద ప్లాంట్స్ అండ్ ఆల్సో స్టోర్స్ ఫుడ్ ఇన్ విచ్ ప్లేస్ అంటే పారెంకిమా. మామూలుగా ట్రాన్స్పిరేషన్ ఆఫ్ వాటర్ జైలము, ట్రాన్స్లొకేషన్ ఆఫ్ ఫుడ్ ఇన్ ఫోలెమ్ అని చెప్పుకోవచ్చు. ద రీజన్ ఆఫ్ ఇండియా ఈజ్ సెట్ టు గెట్ ద కంట్రీస్ ఫస్ట్ ఎవర్ ఏ డిస్పెన్సరీ. ఏదిరా అంటే నార్దర్న్ స్టేట్స్గా మనం గుర్తుంచుకోండి. ద ఎక్స్పర్ట్ కమిటీ హ్యాస్ బీన్ కన్స్టిట్యూటెడ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టు లుక్ ఇన్ టు ద ఇష్యూస్ రిలేటింగ్ టు క్లాసిఫికేషన్ ఆఫ్ బ్యాడ్ లోన్స్, ఎఫెక్టివ్నెస్ ఆఫ్ వైహెచ్ మెలిగమ్ కమిటీ అనమాట. సో ఈ ఎక్స్పర్ట్ కమిటీ అనేది కన్స్టిట్యూట్ చేయడం జరిగింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎలాంటి ఇష్యూస్కి, ఏదైతే క్లాసిఫికేషన్ ఆఫ్ బ్యాడ్ లోన్స్ కానీ అండ్ ఎఫెక్టివ్నెస్, వాటి యొక్క ఎఫెక్టివ్నెస్కి ఆ కమిటీ పేరు ఏంటంటే మ్యాలిగమ్ కమిటీ అనమాట.
హీట్ రిలీజ్ బై ద హీటింగ్ ఫిలమెంట్ ఏదైతే ఉందో 24 వాట్ది వెన్ ఇట్ ఈస్ కెప్ట్ ఆన్ ఫర్ 6 సెకండ్స్ ఎంత హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది అంటే 144 అని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ద వైబ్రేటింగ్ ఆబ్జెక్ట్ మూవ్స్ బ్యాక్వర్డ్, ఇట్ క్రియేట్స్ అ రీజన్ ఆఫ్ లో ప్రెషర్ ఇన్ ద మీడియం, దాన్ని మనం రేర్ ఫ్రాక్షన్ అంటారనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే వైబ్రేటింగ్ ఆబ్జెక్ట్ అనేది ఈ విధంగా బ్యాక్వర్డ్ మూమెంట్ అనేది మనం చూడొచ్చు. సో ఇది ఒక రీజన్ అనేది లో ప్రెషర్ క్రియేట్ చేస్తుంది, సో దాన్ని రేర్ ఫ్రాక్షన్ అంటారు. మెనీ మెరైన్ అనిమల్స్ అనేది ఈ విధంగా కార్బోనేట్స్ డిజాల్వ్డ్ ఇన్ సీ వాటర్ టు మేక్ దేర్ షెల్స్. సో ఏవైతే నత్తలు ఇవన్నీ ఉన్నాయి కదా, సో ఈ విధంగా మెరైన్ ఎలిమెంట్స్ కార్బోనేట్స్ని యూజ్ చేసుకొని ఈ సీ వాటర్లో ఉన్న కార్బోనేట్స్ని దాని ద్వారా ఈ విధంగా షెల్స్ అనేది క్రియేట్ చేస్తాయి. హైపర్టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అనేది మనకు తెలుసు. కోల్స్పాన్ అనేది అట్రిబ్యూట్ ఈజ్ యూజ్డ్ ఫర్ మెర్జింగ్ ఆఫ్ 2 or more అడ్జసెంట్ కాలమ్స్ అని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఫర్ అన్ ఇన్ఫీరియర్ గుడ్ డిమాండ్ ఫాల్స్ వెన్ ఇన్కమ్ అనేది రైజ్ అవుతుందో అప్పుడు ఏమవుతుందంటే గుడ్ డిమాండ్స్ అనేది ఆటోమేటిక్గా ఫాల్ అయిపోతుంది. ఎందుకంటే ఇన్కమ్ రైజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఇన్ఫీరియర్ గుడ్ డిమాండ్స్ అనేది ఫాల్ అయిపోతుంది. నరోరా, కాక్రపార, కోట ఇవన్నీ న్యూక్లియర్ పవర్ సెంటర్స్, కమీరా అయితే కాదనమాట. నోబుల్ ట్రెడిషన్ వాజ్ రిలేటెడ్ టు ద డైనాసిటీ, అదేంద్రా అంటే సేన్ అని మనం తెలుసుకోవచ్చు. ఇది డైనాసిటీకి సంబంధించింది. అలావుద్దీన్ ఖిల్జీస్ ఫస్ట్ మిలిటరీ ఆపరేషన్, ఇది అగైనెస్ట్ రాంథంబోర్, వీళ్ళ అగైనెస్ట్ అలావుద్దీన్ ఖిల్జీ అనేది మొట్టమొదట మిలిటరీ ఆపరేషన్ అనేది చేయడం జరిగింది. ద పోర్ట్ ఈజ్ సిచ్యువేటెడ్ ఆన్ ద సదర్న్ టిప్ ఆఫ్ సూయేజ్ కెనాల్, అది పోర్ట్ సూయేజ్ అంటారనమాట. ఈ సదర్న్ టిప్ ఆఫ్ సూయేజ్ కెనాల్ మనం చూడొచ్చు. ఆ పోర్ట్ పేరు ఏంటంటే అంటే పోర్ట్ సూయేజ్. ద మాచ్కుండ్ ప్రాజెక్ట్ అనేది ఇది ఒక జాయింట్ ప్రాజెక్ట్ ఆఫ్ 2 states అనమాట. ఒడిషా మరియు ఆంధ్రప్రదేశ్ మధ్యలో ఈ మాచ్కుండ్ ప్రాజెక్ట్ అనేది ఫార్ములేట్ చేయడం జరిగింది. ఎక్స్పోనెంట్ ఆఫ్ యోగ్ దర్శన చూసినట్లయితే పతాంజలి అని మనం తెలుసుకోవచ్చు. ఇది వన్ టైప్ ఆఫ్ ఎక్స్పోనెంట్ ఆఫ్ యోగ్ దర్శన. నేషనల్ స్పోర్ట్స్ ఆఫ్ పాకిస్తాన్, ఇది హాకీ. ఏ విధంగా అయితే ఇండియాకు ఉందో అదేవిధంగా పాకిస్తాన్ కూడా హాకీనే. ద పర్పస్ ఆఫ్ యాడింగ్ జిప్సమ్ టు ద సిమెంట్, ఎందుకురా అంటే ఈ విధంగా టు స్లో డౌన్ ఇట్స్ రేట్ ఆఫ్ సెట్టింగ్. సిమెంట్లో మనం ఎప్పుడైతే ఈ విధంగా జిప్సమ్ యాడ్ చేయలేదంటే తొందరగా అది హార్డ్ అయిపోతుంది అనమాట. దాన్ని స్లో డౌన్ చేయడానికి ఈ విధంగా జిప్సమ్ అనేది వాడడం జరుగుతుంది. హైయెస్ట్ పెనట్రేషన్ పవర్ దేనికి ఉందరా అంటే గామా రేడియేషన్కి ఎక్కువగా పెనట్రేటింగ్ కెపాసిటీ అనేది మనం చూడొచ్చు. ఇక్కడ ఈ ఆర్గనైజేషన్ రెఫర్స్ టు ఎ స్మాలర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇంప్లిమెంటింగ్ లాస్ అండ్ రన్నింగ్ ద గవర్నమెంట్. అంటే ఎగ్జిక్యూటివ్ ఆర్గనైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో స్మాల్ గ్రూప్ పీపుల్కి రెస్పాన్సిబుల్ ఫర్ ఇంప్లిమెంటింగ్ లాస్ మరియు రన్నింగ్ ఆఫ్ ద గవర్నమెంట్కి చాలా యూజ్ అవుతుంది. ఫ్యాసిజం అనేది ఎక్కడ ఆరిజినేట్ అయిందే, ఇటలీలో మనం ఫ్యాసిజం అనేది ఆరిజినేట్ అయిందని చెప్పుకోవచ్చు. అలాంగ్ ద పాత్ ఆఫ్ వాస్ డెఫరెన్స్ ద గ్లాండ్స్ యాడ్ దెర్ సెక్రీషన్ ఇన్ ద స్పర్మ్స్. అవి ఏంట్రా అంటే ప్రోస్టేట్ మరియు సెమినల్ వెసికల్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా పాత్ ఆఫ్ ద వాస్ డిఫరెన్స్ ఆఫ్ ద గ్లాండ్స్ అండ్ దేర్ సెక్రీషన్ ఇన్ ద స్పర్మ్స్. సో ఎలాంటివి మనం చూడొచ్చురా అంటే ప్రోస్టేట్ మరియు సెమినల్ వెసిల్స్ అనేది మనం చూడొచ్చు. టార్కిడ్స్, వెజల్స్ ఇవన్నీ కన్స్టిట్యూంట్ ఆఫ్ జైలంలో ఉంటాయన్నమాట. సో ట్యూబ్లర్ స్ట్రక్చర్ కూడా మనము జైలంలో చూడొచ్చు. దాంతోపాటు టార్కిడ్స్ మరియు వెజల్స్ కూడా ఉంటాయని మనం తెలుసుకోవచ్చు. ద డ్యూరేషన్ ఆఫ్ ద వరల్డ్స్ షార్టెస్ట్ ఎక్స్రే, ఇక్కడ మనం చూసినట్లయితే లేజర్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ బై ద సైంటిస్ట్ 43 attoseconds. ఇది మనం చూసినట్లయితే షార్టెస్ట్ ఎక్స్రేగా లేజర్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ బై ద సైంటిస్ట్స్ 43 attoseconds, చాలా లెస్ టైంలో అనమాట. ద పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్డ్ బై ఎ బాడీ ఆఫ్ మాస్ ఇచ్చాడు, ఇట్స్ రేజ్డ్ బై 12 meters. అప్పుడు MGH ప్రకారం చేస్తే మనకి ఈజీగా 7200 వస్తుందన్నమాట. ఎందుకంటే M అనేది తెలుసు, G కూడా తెలుసు, H పెట్టేస్తే వస్తుందన్నమాట. లైట్ అనేది ఎలాంటి వేవ్ అంటే ట్రాన్స్వర్స్ వేవ్, సౌండ్ అయితే లాంగిట్యూడినల్ అనమాట. టెరెస్ట్రియల్ లైఫ్ ఫార్మ్స్ రిక్వైర్ ఫ్రెష్ వాటర్ ఫర్ లైఫ్ ప్రాసెసెస్ అనమాట. సో ఈ విధంగా టెరెస్ట్రియల్ లైఫ్ ఫార్మ్స్ అనేది చాలా అవసరము ఈ ఫ్రెష్ వాటర్ ఫర్ లైఫ్ ప్రాసెస్గా. జావా స్క్రిప్ట్, VB స్క్రిప్ట్ చూసినట్లయితే ఈజ్ నాట్ ఎ టైప్ ఆఫ్ జావా స్క్రిప్ట్ బట్ ఇక్కడ టెక్స్ట్ స్లాంట్ జావా స్క్రిప్ట్, టెక్స్ట్ స్లాంట్ ఎగ్మా స్క్రిప్ట్, టెక్స్ట్ స్లాంట్ VB స్క్రిప్ట్, ఇవన్నీ మనము జావా స్క్రిప్ట్ ఒక VB స్క్రిప్ట్సే. కానీ దీంట్లో జావా స్క్రిప్ట్ మాత్రం కాదు ఇవన్నీ. బట్
సో ఓవరాల్ ఇట్స్ దిస్ జావా స్క్రిప్ట్లో వీబీ స్క్రిప్ట్ అనేది మాత్రం కాదు, మిగతా టెక్స్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట. గిల్ట్ ఎడ్జ్డ్ మీన్స్ అంటే గిల్ట్ ఎడ్జ్డ్ అంటే మార్కెట్ ఆఫ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ని ఈ విధంగా గిల్ట్ ఎడ్జ్డ్ అంటారు. ఇలాంటి ఎకనామిక్స్ క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది, అండర్ ఎస్టిమేట్ చేయకండి. సో మార్కెట్ ఆఫ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అని గిల్ట్ ఎడ్జ్డ్ అంటారు. అదేవిధంగా ఈకో మార్క్ అనేది తెలుసు మనకి, ఈజ్ గివెన్ టు ద ఇండియన్ ప్రోడక్ట్ దట్ ఆర్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ అనమాట. సో ఇది ఒక ఈకో ప్రోడక్ట్ అనేది సో గివెన్ టు ద ఇండియన్ ప్రోడక్ట్స్ దట్ ఆర్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ. లోయెస్ట్ ప్లాట్ అనేది ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ చైనాలో మనం చూడొచ్చు అనమాట ఈ లోయెస్ట్ ప్లాట్స్ అనేది. జనపావ్ అనేది చూసినట్లయితే ఒక హిల్ నియర్ ఇండోర్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ద రివర్, చంబల్ రివర్ దగ్గర ఈ జనపావ్ హిల్ అనేది మనం చూడొచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే మైన్స్ వాజ్ ఓన్లీ ద అథారిటీ ఆఫ్ ద స్టేట్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ మౌర్య అని గుర్తుంచుకోండి. సో ఈ విధంగా మైన్స్ అనేది దే ఆర్ ద ఓన్లీ అథారిటీ ఆఫ్ ద స్టేట్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ మౌర్య టైంలో. హరిప్రసాద్ చౌరాసియా ఫ్లూట్, బిస్మిల్లా ఖాన్ ఫేమస్ షానాయికి, అబ్జాద్ అలీ ఖాన్ సరోద్, జాకిర్ హుస్సేన్ తబ్లా. సో ఇక్కడ అన్నీ గుర్తుంచుకోండి, హరిప్రసాద్ చౌరాసియా ఫ్లూట్ అనమాట. నెక్స్ట్ నేషనల్ ఫ్లవర్ ఆఫ్ బంగ్లాదేశ్ అడిగాడు. షాప్లా అనేది బంగ్లాదేశ్ యొక్క నేషనల్ ఫ్లవర్ అని చెప్పుకోవచ్చు. లార్జెస్ట్ అటామిక్ రేడియస్ దేనికి ఉందిరా అంటే లిథియంకి మనకు తెలుసు, ఇది లైటెస్ట్ మెటల్గా గుర్తుంచుకోండి. అటామిక్ రేడియస్ ఎక్కువగా ఉంటుంది. అవుట్ ఆఫ్ ఆల్ నోన్ ఎలిమెంట్స్ ద మినిమం నెంబర్ ఈజ్ ఆఫ్ మెటలాయిడ్స్కి చాలా తక్కువ ఉంటుందని చెప్పుకోవచ్చు. ద కాన్సెప్ట్ ఆఫ్ సస్పెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ బీన్ టేకెన్ ఫ్రమ్ ద జర్మన్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకోవడం జరిగిందనమాట. అదేవిధంగా మనం చూసినట్లయితే ద పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కంటైన్స్ ఆర్టికల్ 368 దట్ గివ్స్ పవర్ టు ద పార్లమెంట్ టు డూ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్. అదేంట్రా అంటే దాని ప్రకారం చూసినట్లయితే పార్ట్ 20లో మెన్షన్ చేయడం జరిగింది, ఆర్టికల్ 368 దట్ గివ్స్ పవర్ టు ద పార్లమెంట్ టు డూ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్. సో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసే ఒక పవర్ అనేది ఉంటుందన్నమాట. లిగమెంట్స్ అనేది బోన్ టు బోన్ కనెక్ట్ అవుతాయి. టెండన్స్ అనేది మజిల్ టు బోన్ ఇక్కడ కనెక్ట్ అవుతాయి. కార్టిలేజ్ అనేది స్మూదన్స్ బోన్ సర్ఫేస్ అట్ జాయింట్స్. ఎక్కడైతే జాయింట్స్ ఉన్నాయో అక్కడంతా కార్టిలేజ్ అనేది అరిగిపోతూ ఉంటుందన్నమాట, అందుకే సౌండ్ అనేది రావడం జరుగుతుంది. ద ప్లాంట్స్ ఆఫ్ విచ్ గ్రూప్ ఆర్ ప్రీడామినెంట్లీ అక్వాటిక్ అంటే ఎక్కువగా థాలోఫైట్స్ అనమాట. ఈ గ్రూప్ అనేది ఎక్కువగా అక్వాటిక్ టైప్ అని చెప్పుకోవచ్చు అనమాట. యాజ్ పర్ ద సైంటిస్ట్ ఆఫ్ ఫిజిక్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అహ్మదాబాద్ ద టైప్ ఆఫ్ స్టార్మ్ కెన్ ఫ్లో టువర్డ్స్ ద ఈస్ట్ అండ్ డిస్టర్బ్ ద అట్మాస్ఫియర్ అంటే ఇక్కడ సోలార్ స్టార్మ్ అనేది మనం చూడొచ్చు అనమాట. ద ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఆఫ్ 2 రెసిస్టర్స్ అడిగాడు, ప్యారలల్లో కనెక్ట్ చేస్తే 21, 28 అయితే R1 R2 అనుకుంటే 1/R1 1/R = 1/R1 + 1/R2 ప్రకారం ఆన్సర్ 12 రావడం జరుగుతుంది. ఇఫ్ ద వెలాసిటీ ఆఫ్ ఎ బాడీ అనేది డబుల్ అయితే వాటి యొక్క కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుంది 4 times అయిపోతుంది. ఎందుకంటే 12mv² వీలో 2v పెడితే 2v² అంటే 4² అయిపోతుంది అనమాట. సో ఓవరాల్ ఏంటంటే ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్యాసెస్ దట్ కాజ్ ద గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. మెయిన్ రీజన్ ఇదే అని చెప్పుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో డౌన్ యారో కీ స్ట్రోక్ అనేది దట్ లీడ్స్ టు 1 cell డౌన్ అనమాట. సో ఇక్కడ సెల్ మూమెంట్ ఆన్ స్ప్రెడ్ షీట్స్ కూడా మనం చూడొచ్చు అనమాట మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో. నెక్స్ట్ మనం చూసినట్లయితే ద బుక్ ద థియరీ ఆఫ్ వేజెస్ అనేది ఎవరు రాశారా అంటే జేఆర్ హిక్స్ అనే, ఇక్కడ మనం చూసినట్లయితే ఇతను ఈ థియరీ ఆఫ్ వేజెస్ అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. అట్ ప్రజెంట్ ద నెంబర్ ఆఫ్ స్టాక్ ఎక్స్చేంజెస్ ఆర్ లిస్టెడ్ ఇన్ ఎన్ని ఉన్నారా అంటే సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాలో ఈ విధంగా స్టాక్ ఎక్స్చేంజెస్ 8 ఉన్నాయన్నమాట. చోలా స్టేట్ హ్యాడ్ టు ఫేస్ ద అటాక్ ఆఫ్ కృష్ణా 3. ఇక్కడ ఈ చోలా స్టేట్ అనేది ఈ విధంగా అటాక్ ఆఫ్ కృష్ణా 3 ఫేస్ చేయడం జరిగింది. సో ఇతను రాష్ట్రకూట రూలర్స్గా మనం గుర్తుంచుకోవాలి. ఈ విధంగా నెక్స్ట్ మనం చూసినట్లయితే ద డెసిసివ్ బ్యాటిల్స్ హ్యాడ్ ఎస్టాబ్లిష్ ద డొమినియన్ ఆఫ్ ద బ్రిటిష్ ఇన్ ఇండియా. ఆ బ్యాటిల్ ఏదైనా అంటే బ్రిటిష్ రావడానికి బ్యాటిల్ ఆఫ్ బక్సార్ అంటారు. దాని తర్వాత ఈ విధంగా బ్రిటిషర్స్ డామినేట్ చేయడం జరిగింది ఇండియాలో. సూ కెనాల్ ఎక్కడుందిరా అంటే ఇది సుపీరియర్ టు హ్యూరాన్. ఇట్ కనెక్ట్స్ టు ఈ సూ కెనాల్ దేని కనెక్ట్ చేస్తుందిరా అంటే సుపీరియర్ టు హ్యూరాన్ని కనెక్ట్ చేస్తుంది అనమాట. ఇడుక్కి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఎక్కడుందిరా అంటే కేరళలో మనము ఇడుక్కి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అనేది చూడొచ్చు. ఈ విధంగా మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేది నేను డిస్కస్ చేశాను. సో గో త్రూ 1, 2 and 3. దిస్ ఇస్ ద 4th part. ఇంకా 1 more part ఉంటుంది. సో వాటితోటి మొత్తం 2018 క్వశ్చన్స్ ఏదైతే జరిగాయో వాటన్నిటిని మనం డిస్కస్ చేసేస్తాము. సో నెక్స్ట్ కూడా మనం ఫర్దర్ 2020 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా డిస్కస్ చేస్తాను. సో ఐ హోప్ ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఐ వాంట్ యూ గైస్ టు గో త్రూ మై యూట్యూబ్ ఛానల్,
ఒకసారి చూడండి, ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో లోపల మీకు 1600+ వీడియోస్ అనేది కనపడతాయి. ప్రతి ఒక్క వీడియో హెల్ప్ఫుల్లే. ఈ కంటెంట్ అనేది నేను ప్రిపేర్ అవుతూ తయారు చేయడం జరిగింది. సో డోంట్ అండర్ ఎస్టిమేట్ వాట్ ఎవర్ ద కంటెంట్ హ్యాస్ బీన్ గివెన్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.